God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. I greet you from Fairborn Community Tabernacle, Fairborn Church. ఫేర్బోన్ సంఘము నుండి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. In Ohio, USA. యుఎస్ఏలో ఉన్నటువంటి ఒహాయో ప్రాంతం నుండి నేను వచ్చాను. This is my first trip to India. ఇది అమెరికా నుండి భారతదేశానికి ఇది నా యొక్క మొట్టమొదటి రాక ఇది. And I've enjoyed my journey here. మరి నా ప్రయాణం అంతా కూడా ఈ ప్రయాణం అంతట్లో కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. I have been friends with Brother June for over 30 years. మరి 30 సంవత్సరాల నుండి నాతో స్నేహితుడిగా ఉన్నటువంటి జూన్ గారు కూడా మనతోనే ఉన్నారు. And I've been to the Philippines for many years. మరి చాలా సంవత్సరాల పాటు నేను ఫిలిప్పైన్స్ దేశంలోకి కూడా నేను వెళ్ళి ఉన్నాను. And he has been to the US many times. మరి ఆయన కూడా పలుమార్లు అమెరికాకు వచ్చి ఉన్నారు. And we've traveled together in Africa. మరి ఆఫ్రికా ఖండంలో కూడా మేము కలిసి ప్రయాణం చేశాము. And now we can say we traveled together in India. మరి ఇప్పుడు మరొకసారి భారతదేశమునకు ఇద్దరము కలిసి ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం. I'd like to also thank my brother Praveen. అలాగనే మరొకసారి మరి నా సహోదరుడు ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు. అతనికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Who has been with us the time that we've been here. మరి ఇక్కడ లేని సమయం అంతా కూడా అతను నాతో కలిసి అమెరికా దేశంలో ఉన్నాడు. Praveen actually lived with me in the United States. ప్రవీణ్ గారు నాతో పాటుగా కలిసి అమెరికా దేశంలో ఉన్నారు. For 4 years while he was in college. మరి కాలేజీలో ఆయన చదువుకునే సమయాల్లో 4 సంవత్సరాల పాటు ఆయన నాతోనే ఉన్నాడు. Then he moved out on his own. He moved on his own. ఆ తర్వాత తనకు తానుగా వెళ్ళిపోయాడు వేరే స్థలమునకు. And stayed in the US for 12 years. ఇక మరొక చోట ఆయన 12 సంవత్సరాల పాటు జీవించాడు అక్కడ. So I thank him for coming with us. మరి ఈ రోజు ఆయన మాతో కలిసి వచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And helping us here in the India. మరి అలాగనే భారతదేశంలో తిరగటానికి అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I know that the word of God has come in this hour. మరి దేవుని యొక్క వాక్యము వినేటువంటి గడియకు వచ్చామని నేను నమ్ముతున్నాను. And the bride has made herself ready. మరి వధువు తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. And what makes us ready? మరి ఏది మనల్ని సిద్ధపరుస్తుంది? Is the word of God. అది దేవుని యొక్క వాక్యమే. As was restored to us. అది మనకు మరలా పునరుద్ధరించినట్లుగా by the prophet of Malachi 4. మరి మలాకి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవక్త ద్వారా అది పునరుద్ధరించబడింది మనకు. But not only Malachi 4. మలాకి 4వ అధ్యాయం మాత్రమే కాదు. But the mighty angel himself. మరి బలిష్ఠుడైనటువంటి దేవదూత తనకు తానే came down to earth. మరి భూమి మీదకు దిగి వచ్చాడు. According to Revelations 10:1. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా. And placed his foot on land and sea. మరి ఆయన యొక్క పాదములు సముద్రం మీదను భూమి మీదను మోపాడు. And said time should be no more. మరి ఇక సమయము లేదు అని చెప్పాడు. That was church age time. అది సంఘ కాలముల యొక్క సమయమై ఉంది. And now this is the bride's time. ఇప్పుడు ఇది వధువు యొక్క కాలమై ఉంది. She has the word of God. మరి ఆమె ఇప్పుడు వాక్యమును కలిగి ఉన్నదండి. She knows what to do with the word. ఆమెకు ఆ వాక్యముతో ఏమి చేయాలో తెలుసు. And this word is going to bring us to a resurrection. మరి ఈ యొక్క వాక్యమే మనకు పునరుద్ధరణ కలుగజేస్తున్నది. And it's going to bring us to a rapture. అది మనకు ఎత్తబాటుకు తీసుకువెళుతుంది. And it's going to unite the living with the sleeping. అలాగనే అది జీవులను మృతులను అది ఐక్యపరుస్తుంది. And the bride as a body. మరి ఇప్పుడు వధువుకు ఒక దేహం ఉంది. Will resurrect and rapture in the air. మరి ఆ యొక్క పునరుద్ధానము చెంది ఎత్తబాట్ల మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి ఒక దేహం ఉన్నది వధువుకు. That's the hour we're living in. మరి ఆ గడియలోనే మనం జీవిస్తా ఉన్నాము. It could happen any day now. మరి ఆ కార్యం అనేది ఏ సమయములైనా ఏ దినములైనా జరగవచ్చండి. But the bride is ready. కానీ ఆ సమయానికి మాత్రం వధువు సిద్ధపడి ఉండాలి. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. Thank you for allowing us to come. మరి మేము ఇక్కడికి రావడానికి మాకు ఆహ్వానం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. And so that not to delay time. మరి సమయాన్ని ఇక పోనివ్వక I'm going to turn it over to the pastor. నేను మరలా తిరిగి సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. And he could take it from here. మరి అతను ఇక్కడ నుంచి మరి పొడిగిస్తాడు, ముందుకు వెళ్తాడు ఆయన. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. మనం చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ డబుల్ పోర్షన్ సెట్స్ ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఏలియా లేడుగా ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా.
మరి అదేవిధంగా మనకు ఒక పాస్టర్ లేడు కానీ ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. మనందరం ఎంఐ దారి గుండా వెళ్దామా? హల్లెలూయా. అయితే వాళ్ళు ఆయనను చూడలేదు కానీ విన్నారు, ఆయన మాటలు వినుకుంటూ పోయారు. ఎన్ని గంటలు విన్నారు? మన ప్రవక్త అన్నాడు ఇంచుమించు 6 గంటల ప్రసంగం అది. అయితే సాయంకాల సమయానికి వచ్చేటప్పటికి అందరి కళ్ళు తెరవబడ్డాయి. అయితే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సాయంకాలంలోనికి వచ్చేసాడు. సాయంకాలపు వెలుగు ఇప్పుడు ప్రసరించబడబోతుంది. సాయంకాల వర్తమానం అందించబోతుండగా మన కళ్ళు కూడా తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి. మనందరం వాక్యాన్ని వింటూ మనం దేవుని వాక్యం ద్వారా ఆనందిద్దాం. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి పక్షిరాజు ఏమైతే ఉంటుందంటే అది ప్రయాణం స్టార్ట్ చేసి అది పైకి ఎగురుతూ ఉంటే దాని శక్తి అనేది హీనం కాదు. హల్లెలూయా. ఆ యొక్క మిగతా పక్షులకైతే వాటి యొక్క శక్తిని కోల్పోతాయి. మనమందరం పక్షిరాజు పిల్లలమేనా? ఎగురుదామా? రెక్కలున్నాయా? చాపుదాం ఒకసారి. స్వరం కూడా ఉంటుంది పక్షిరాజుకు. రెక్కలు చాపి ఒకసారి స్వరాన్ని తెరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మరి పాస్టర్ జూన్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. కమ్ బ్రదర్. Hello, mic test. Okay. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Yeah, greetings from the Philippines, Church of Woodbright Church in Marikina City, Manila. ఫిలిప్పీ దేశంలో ఉన్నటువంటి మా సంఘము తరపున మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి మరి జోసెఫ్ గారితో పాటుగా వచ్చినటువంటి ఈ సహోదరులందరినీ చూడటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. And of course, our pastor, Pastor అలాగనే Samuel. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి శామ్యూల్ గారికి కూడా God bless you, sir. దేవుడు మిమ్మల్ని ఇచ్చును గాక. And God bless you all. I hope this morning మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరినీ కూడా దేవుడు దీవించాలనేది నా ఆశ. the Lord will give what you have expected. మరి మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మనందరము ఏదైతే ఆశిస్తున్నామో దేవుడు దానిని దయచేయును గాక. Your pull will make me stand here. మీరు ఎంతైతే గుంజుకుంటారో అంతగా నేను నిలబడగలుగుతాను. Make me say what you want. మరి మీకు ఏదైతే అవసరమో దాన్ని నన్ను చెప్పనివ్వండి. So may the Lord bless us all this morning. మరి మనందరినీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు దీవించును గాక. Brother Nathaniel Moore or Nate Moore is a బ్రదర్ నతానియల్ గారు ఇక్కడ ఉన్నారు. long friend of mine. మరి చాలా సుదీర్ఘ కాలం నుంచి నాతో పాటుగా ఉన్నటువంటి స్నేహితుడు We've ఆయన. been together for almost 4 decades, more మరి than 30 years. 4 దశాబ్దాలుగా మేమిద్దరం కూడా స్నేహితులుగా ఉన్నాం. And I know very much this brother. మరి ఆయన గురించి నాకు మరింత ఎక్కువగా తెలుసు. He knows me. మరి అలాగే నా గురించి కూడా తనకు తెలుసు. And I saw that the Lord has blessed this brother. మరి ఆ యొక్క సహోదరుణ్ణి దేవుడు దీవించడం నేను చూశాను. In terms of revelation. మరి ప్రత్యక్షతను బట్టి దేవుడు ఆ సహోదరుణ్ణి దీవించాడు. Brother Childers, his pastor before. Brother Childers, his pastor before. Childers. బ్రదర్ చిల్డర్స్, Yeah. సహోదరు చిల్డర్స్ Went to the Philippines. మరి ఫిలిప్పీ దేశానికి వెళ్ళాడు. At the time, Brother Nate, he was just a teacher or a deacon. ఆ సమయానికి A preacher, he said. ఆ సమయానికి నాతన్ గారు ప్రసంగికుడిగానే ఉన్నారు. ఆయన ఇప్పుడే చెప్పాడు. But Brother Childers, Kanis- he foresaw what was in this man. మరి సహోదరుడు సార్ వన్ సెకండ్ ప్లీజ్. Brother Childers, he foresaw, he see something in this brother. సహోదరుడు చిల్డర్స్ ముందుగానే ఈ యొక్క సహోదరునిలో పనిచేసేటువంటి దేవుని ఆత్మను కనుగొన్నాడు. That before Brother Childers left, మరి సహోదరుడు చిల్డర్స్ మరి వదిలి వెళ్ళటానికి ముందుగా he announced to the congregation that Brother Nate would be Mari- the successor of the మరి ministry. బ్రదర్ సహోదరుడు చిల్డర్స్ ఈ భూమి మీద నుంచి కాలము చెల్లించడానికి ముందుగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాతాన్ గారిని సంఘం అందరి ఎదుటకు పిలిచి మరి ఇతనే మీ సంఘ కాపరి అని మరి ప్రకటన చేశాడు సంఘములో. We have things in common in our life. మరి మా ఇద్దరి జీవితాల్లో ఒకే రకమైనటువంటి అనుభవాలను మేము కలిగి ఉన్నాం. And praise God, he come. మరి
ఆయన ఇక్కడికి వచ్చినందుకు దేవుడి నామానికి మహిమ. This is his first time, and Mari- this is my third time. మరి ఇది నా మూడవ రాక అయితే, మరి సహోదరుడు నాతాన్ గారికి ఇది మొదటి రాక అయి ఉంది భారతదేశానికి. ఇప్పుడు మేమిద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. First I went to Odisha, మరి మొదటిగా ఒరిస్సాకు వెళ్ళాను, then travel right here in Andhra. మరి తర్వాత ఆంధ్రాకి వచ్చాను. Last year I landed in Mumbai. మరి పోయిన సంవత్సరం ముంబైలో దిగి ఉన్నాను. Coming right here with our church, so brother Peter, BJ Peter. మరి తర్వాత పీటర్ గారితో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. That's why the brother is here, brother Isaac, his son. మరి బిల్లి అనేటువంటి సహోదరుడు ఇక్కడ నాతో కూడా ఉన్నాడు. Keep on saying me, Pastor Jun come, Pastor Jun come, Pastor Jun come. మరి ప్రజలందరూ కూడా చెప్తూ ఉంటారు, మీరు రండి మీరు రండి మీరు రండి అని చెప్తూ ఉంటారు. In fact, before I left here, I said, when will you come? I said, I want to go home first. నా దగ్గరికి రండి అని అంటూ ఉంటారు. నేనేమో మొదటిగా నా స్థలానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాను. Now may the Lord bless us all this morning. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. I'd like to request everyone to stand. మరి మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఏమిటంటే మనందరం కూడా లేచి నిలబడదాం, వాక్యాన్ని గౌరవించి. I would like to read a scripture మరి ఒక లేఖన భాగాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను this morning. ఈ యొక్క ఉదయకాలమున. The book of John chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయము beginning in verse 5. Simple verse. మరి 5వ వచనము నుండి మనం చదువుకుందాం. This is familiar to each every one of us. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క లేఖన భాగము సుపరిచితమే. And this is the first subject doctrine that Jesus teaches in Israel. మరి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు దేశములో బోధించినటువంటి మొట్టమొదటి సిద్ధాంతపరమైనటువంటి అంశం ఇది. John chapter 3 verse 5, beginning verse 5. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము నుండి. Let me finish the whole verse. Okay. Jesus answered, verily, verily, I say unto thee, except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verse 6, that which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Verse 7, marvel not that I said unto thee, ye must be born again. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో నిశ్చయముగా చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. Verse 8, the wind bloweth where it listeth, and thou hearest the sound thereof, but canst not tell whence it cometh, and whither it goeth. So is everyone that is born of the Spirit. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది అక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. Verse 10, Jesus answered and said unto him, art thou a master of Israel, and knowest not these things? Verse 10. 10వ వచనం. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? Verse 11, verily, verily, I said unto thee, we speak that we know, and testify that we have seen, and you receive not our witness. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verse 12, if I have told you earthly things, and you believe not, how shall you believe if I tell you heavenly things? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? Let us pray. ప్రార్థించుకుందాం. Precious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, as we come into the holy throne of mercy and grace, మరి మీ యొక్క కృపగా సింహాసనము దగ్గరకు మేము వచ్చి ఉండగా, Lord, we need your grace this morning and ఈ యొక్క mercy. ఉదయకాల సమయంలో మీ కృప మాకు అవసరమై ఉన్నది ప్రభువా. Lord, I pray that you, Lord, help us to see things behind this letter that we have read, Lord. ప్రభువా ఈ యొక్క వాక్యము వెనక ఉన్నటువంటి సంగతులను మేము గుర్తించలాగున ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించమని కోరుతున్నాను. Direct our mind and hearts this morning, Lord God, things that you want us to see. ప్రభువా మా మనస్సులను మా యొక్క హృదయములను తెరవండి, అప్పుడు మేము ఆ యొక్క వాక్యాన్ని మేము చూడగలము. And the things that you want us to hear, Father, let me just speak, oh God. ప్రభువా మీరు ఏదైతే ఈ సంఘము వినాలని కోరుతున్నారో అది నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను.
Bless the ministry of Pastor Samuel, Lord, and the congregation right here and the pastors around me. ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి శామ్యూల్ గారిని, వారి యొక్క సంఘమును, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి తోటి సేవకులందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. We have just one motive of coming, Lord, is just to glorify and magnify your name. ప్రభువా, ఇక్కడ కేవలం మేము ఎందుకు వచ్చామంటే ఒక ఉద్దేశాన్ని కలిగి వచ్చాము. అదేమిటంటే మీ యొక్క నామానికి మహిమను తేవాలి ప్రభువా. Bless each and every one, oh God, this morning. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. Let your Holy Spirit can have total preeminence amongst us, Lord. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మను ఇక్కడ సంపూర్ణ సర్వాధికారములో ఆయన ఈ యొక్క సంఘమును పట్టుకొనివ్వమని ప్రార్థిస్తున్నాం. Let every spirit will be subjected with your Holy Spirit, Lord. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను మీ యొక్క ఆత్మతో ఐక్యము చేయమని ప్రార్థిస్తున్నాం. And let every heart can comprehend, Lord, the word, oh God, that we heard this morning. ప్రభువా, ఇప్పుడు వినేటువంటి వాక్యాన్ని విపులంగా మాకు వివరించమని మేము ప్రార్థిస్తున్నాం. Bless thy servant, oh God, even the hearers this morning. Bless the servant and the hearers. ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరిని, అలాగనే వాక్యము వింటున్న వారిని మీరు దీవించండి ప్రభువా. And all these things we ask in Jesus Christ we pray. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. It said, verily, verily, I say unto thee, we speak that we know, that we do know, and testify that we have seen, and ye receive not our witness. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. By the grace of God we come to every place that we want to go. మరి దేవుని యొక్క కృపను బట్టి మేము వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి స్థలానికి కూడా దేవుడు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు. Anywhere in the world in the fields of mission, anywhere in the world in the field of mission. ఈ యొక్క ప్రపంచం అంతటా కూడా ఎక్కడైతే అవసరం ఉన్నదో we are confident. మేము చాలా నిశ్చయతను మేము కలిగి ఉన్నాం. Because we know what we are talking about. ఎందుకంటే మేము ఏం మాట్లాడుతున్నామో అది మేము చక్కగా ఎరిగి ఉన్నాం. We speak the things that we know. మాకు తెలిసినటువంటి విషయాలనే మేము మాట్లాడుతున్నాం. And we witness the thing that we have seen and understand. మేము ఏవైతే చూసి గ్రహించామో ఆ విషయాలనే మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం. The bride has come now to the stage where we don't have any presumption and any option. ఇప్పుడు వధువు ఏ స్థానములోకి వచ్చి ఉన్నదంటే ఇక వేరొక ఎంపిక అనేది లేదు అనేటువంటి స్థానములోనికి వధువు వచ్చి ఉన్నది. The reason why God has come down to this earth, ఆ కారణం ఏమిటంటే దేవుడే కిందకు దిగి వచ్చాడు భూమి మీదకు. because he wants us to be led by him. ఎందుకంటే ఆయనను నమ్మటము అనేది ఆయనకు అవసరమై ఉన్నది. సంఘమందరూ కూడా ఆయన విశ్వసించాలి అనే దానికోసం ఆయన దిగి వచ్చాడు. The Bible said that the Spirit of truth is come, he will lead us into all truth. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి వచ్చాడు అని. It's that important to him that we have the truth. అది మనము సత్యాన్ని కలిగి ఉండడం అనేది అది ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఉంది. What matters is he will lead us into all truth. మనము అసలు విషయం ఏమిటంటే మనము సర్వ సత్యములోనికి నడిపించబడడం అనేది అసలైనటువంటి విషయముగా ఉన్నది ఇక్కడ. The fullness of the truth. ఒక సంపూర్ణమైనటువంటి సత్యము. That's why Jesus said, I am the truth. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు నేనే సత్యము అని. He was saying that because he knows that there were people confessing to be the truth. మరి ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఆ కాలంలో చాలా మంది మేమే సత్యము అని చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. అందు నిమిత్తమే ఆయన ప్రత్యేకంగా నేనే సత్యము అని చెప్పాడండి అక్కడ. There is only one truth of all the truths around us. There's only one truth of all the కేవలం truths. ఈ యొక్క ప్రపంచం అంతటిలో కేవలం ఒకటే సత్యం ఉంది. People try to scared when someone say that there is a prophet in our day. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ దినానికి సంబంధించిన ఒక ప్రవక్త ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారండి. They were afraid because they heard about the false prophet. ఎందుకంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు ఇంతకు ముందే కొంతమంది దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తల గురించి వాళ్ళు విన్నారు కనుక ఈ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు అంటే భయపడుతున్నారు వాళ్ళు. But praise the Lord, because there is no false prophet without the true prophet. కానీ దేవుడి నామానికి మహిమ. ఇప్పుడు మనము వెంబడిస్తుంది ఒక నిజ ప్రవక్తను ఒక అబద్ధ ప్రవక్తను కాదు. Those impersonators are just impersonating the true prophet. Those impersonators are just impersonating the true prophet. ఇప్పుడు ఎవరైతే ప్రవక్తలను చెప్పుకుంటున్నారో వారు నిజ ప్రవక్తను అనుకరిస్తూ ఉన్నారు. The fake will just impersonate the real one. ఒక అబద్ధమైనది ఏమి చేస్తుందంటే సత్యమైన దాన్ని అనుకరిస్తూ ఉంటుంది. So don't afraid to declare that there is the real prophet.
కాబట్టి మీరు అలాంటి భయాందోళనలు కలిగి ఉండద్దు. ఇప్పుడు మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో ఆయన ఖచ్చితముగా నిజ ప్రవక్త. If there's no real prophet, there's no false prophet. ఇక్కడ నిజ ప్రవక్త లేకపోతే అబద్ధ ప్రవక్తలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. The true prophet must come first. కనుక మొదటిగా నిజ ప్రవక్త భూమి మీదకు రావాలి. That's why we know what is the real born again in this last day. కనుక ఈ చివరి దినాల్లో తిరిగి జన్మించడం అంటే ఏమిటో మనకు తెలుసండి. Let's talk about the new birth or born again. మరి తిరిగి జన్మించటము లేదా నూతన సృష్టి, నూతన జన్మ, It seems superficial subject, అది ఒక సహజాతీతమైనటువంటి అంశం అయి ఉన్నది. ordinary and typical. అది అంత విలక్షణమైనదేమీ కాదు. But praise God, కానీ దేవునికి మహిమ. the Lord give us the clarity of the real born again experience. దేవుడు మనకు నిశ్చయముగా తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. I came from Baptist. నేను బాప్టిస్టు ఇతివృత్తాన్ని కలిగి వచ్చాను. We are taught that we have to receive Christ to be born again. మరి క్రీస్తును మనము స్వీకరించాలి, మనం తిరిగి జన్మించాలి అనేటువంటి సిద్ధాంతంలోనూ నేను వచ్చాను ఇక్కడికి. From there I step up. I mean another steps upward to be in the Pentecostal. అక్కడ నుండి ఒక మెట్టు పైకెక్కి నేను పెంతెకోస్తులోకి వెళ్ళాను. When I was in Pentecostal, we are taught that we have to speak in tongues to be born again. మరి పెంతెకోస్తులో ఉన్నప్పుడు నేను ఎలాంటి అనుభవాన్ని పొందానంటే కేవలం భాషల్లో మాట్లాడితేనే అది నూతనంగా జన్మించినట్టు అనేటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్మాను. Then eventually the prophet came, క్రమక్రమంగా ఆ సమయంలోనే ప్రవక్త వచ్చాడు, letting us know what was the real born again. Letting us know, మనము ఏమి తినాలో మనము ఎరిగేలాగా చేశాడు ఆయన. guiding us to the word for our day and age. మరి ఈ కాలానికి పొందుపరచబడినటువంటి వాక్యము దగ్గరకు ఆయన మనల్ని నడిపించాడు. Because the word for our day and age will let us know what is the real born again. ఎందుకంటే ఆ యొక్క వాక్యమును మనం తిన్నప్పుడే తిరిగి జన్మించడం అంటే ఏమిటో అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. So Malachi 4 came, మలాకి 4 వచ్చాడు, and putting up all these elements to show us the real born again. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా మనకు చూపిస్తూ తిరిగి జన్మించడం అంటే ఏమిటో మనకు అర్థమయ్యేలాగా చేశాడు ఆయన. Malachi 4, a son of man orchestrating the birthing of the bride in his last మలాకి day. 4లో ఉన్నటువంటి ఆ యొక్క మనుష్య కుమారుడు మరి వధువు యొక్క సిద్ధపాటు కోసం ఆయన అన్నిటినీ సమకూరుస్తూ ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So this subject, మరి ఈ యొక్క Jesus gave, this is the first subject that he teach when he came here on earth in his యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా భూమి మీద ఉన్నటువంటి కాలంలో తన మొట్టమొదటి అంశముగా ఈ యొక్క యోహాను సువార్తను బోధించాడు. This meeting between Nicodemus and Jesus at night. ఈ యొక్క బోధ అనేది ఎవరి మధ్య జరుగుతూ ఉన్నదంటే యేసుక్రీస్తు వారికి నికోదేముకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అది. He came to Jesus at that evening. మరి నికోదేము సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. Evening because he wants to, try to hide himself amongst his influence. ఎందుకు ఆయన సాయంకాలమునే వచ్చాడంటే ఆయన వచ్చేటువంటి సంగతి ఆయన కింద ఉన్నటువంటి వారు ఎవరు కూడా చూడకుండా మరుగై ఉండునట్లుగా ఆయన సాయంకాలమున వచ్చాడు. And he asked Jesus how to inherit the kingdom. మరి ఆయన వచ్చి యేసుని ఏమడిగాడంటే పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. To have eternal life. మరి నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. Then Jesus said in verse 5, Jesus answered and said, Verily I say unto thee, except a man be born again of water and of the Spirit, he cannot enter into the kingdom. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు వారు చెప్పారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. When I was in Pentecostal, మరి నేను పెంతెకోస్తులో ఉన్నప్పుడు the teaching of the Pentecostal is so very far from what we have in this message. ఇప్పుడు మనం ఈ యొక్క వర్తమానంలో ఏమైతే వింటున్నామో ఈ బోధకు ఆ పెంతెకోస్తులో మేము నేర్చుకున్నటువంటి బోధకు చాలా సుదీర్ఘమైనటువంటి దూరం ఉన్నదండి. They were taught that we have to receive Christ as our personal savior. మరి వాళ్ళు ఏమని నేర్పించే వాళ్ళంటే మనం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలని వాళ్ళు నేర్పించారు. So that you became a son and daughters of God. Becoming to be son and daughters of God when you receive Christ Jesus. మీరు క్రీస్తుని పొందుకున్నప్పుడు And after that, he said, no, you have to baptize in Jesus' name to become sons of God. కానీ ఇక్కడ ఎలా ఉన్నదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు క్రీస్తు యొక్క కుమారుడు అనబడతావు అని. After you baptize by water in Jesus' name, you have to speak in tongues to become. మరి అలాగనే భాషలలో మాట్లాడితేనే నువ్వు దేవుని యొక్క కుమారులను పిలువబడతావు అనేటువంటి బోధన కలిగి ఉన్నారు sons and అక్కడ. daughters of God.
to become sons and daughters of God. మరి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అని పిలువబడాలంటే మనం భాషల్లో మాట్లాడాలనేటువంటి బోధ పెంతెకోస్తులో ఉన్నది. After you speak in tongues, you have to give your tithes and offering to become sons and daughters of God. అలాగనే భాషలతో మాట్లాడడమే కాదు, మీకు సంబంధించినటువంటి కానుకలు దశంభాగాలు చెల్లిస్తేనే మీరు దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారని అక్కడ బోధ ఉన్నది. There were question mark in our mind before. There were a lot of questions in our mind. మరి అలా Lot of questions in our mind. మరి ఆ కాలం అప్పుడు ఆ సమయాల్లో మన మైండ్ లో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయండి. There's no profound and precisely understanding in the teaching of the Pentecost. ఆ పెంతెకోస్తు బోధలో సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సిద్ధాంతము కాదు అది. ఎన్నో రకాల ప్రశ్నలు మన మైండ్ లో మెదులుతూనే ఉంటాయి. We are taught that when you are baptized, when somebody dip you in water, you are regenerating into another birth. మరి ఇక్కడ మనం ఏమి నేర్పిస్తామంటే యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందినప్పుడు మనం నూతనంగా తయారవుతున్నాం అనేది మనం బోధిస్తూ ఉన్నాం. And then finally came the prophet. మరి చివరిగా ప్రవక్త వచ్చి ఉన్నాడండి. That's why the conversation here we can see. ఇక్కడ మనం ఆ మార్పును మనం చూడగలము. Because Nicodemus tried to, he said, can I return back again in my mother's womb to be born again? మరి నికోదేము ఏం చెప్పాడంటే, నేను మరలా నా తల్లి గర్భములో నుంచి మరలా జన్మిస్తే అది తిరిగి జన్మించినట్టా అని అడిగాడు. The understanding of Nicodemus is to born again is to rebirth physically from the womb of your mother. నికోదేము ఏమని ఆలోచన చేశాడంటే, మరలా భౌతికంగా తల్లి గర్భములో నుండి జన్మించాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. But Jesus said, కానీ యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పారు, the wind blow, గాలి వీస్తుంది, where it listed, and thou hearest the sound thereof, but canst still whence it cometh, whither it goeth. So is everyone that is born of the Spirit. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడనెను. That means when you are born again, దాని అర్థం ఏమిటంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడు someone would come and will lead you where he wants you to be. ఎవరో ఒక అతను వచ్చి నిన్ను తెలియనటువంటి మార్గం వైపు నడిపిస్తారు. It's changing of direction. ఆ యొక్క ప్రయాణించేటువంటి ఆ దిశను మార్చటమై ఉంది ఇక్కడ. Born again experience, you have to know that someone would come and guide you into all truth. తిరిగి జన్మించడం అనేది, తిరిగి జన్మించినప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిన్ను సర్వసత్యములోనికి ఆ దిశగా నిన్ను నడిపిస్తాడండి. That there was another will that you have to follow. Another will that you have to follow. మరి వేరొకరి చిత్తాన్ని నువ్వు ఆ దినము నుండి నువ్వు పాటిస్తూ ఉంటావు. And that will is the will of the Holy Ghost. ఆ యొక్క చిత్తం ఏదో కాదు, అది పరిశుద్ధాత్మ చిత్తమై ఉంది. Where the Holy Ghost leads you, it must be. పరిశుద్ధాత్ముడు నేను ఎక్కడైతే పెట్టాడో ఆ విధంగానే ఉండాలి. ఇంకా That's what Jesus said to Nicodemus. అదే యేసుక్రీస్తు వారు నికోదేముకు చెప్పాడు. And he said, I say unto thee, we speak that we do know and testify that we have seen, and ye receive not our witness. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా It's చెప్పుచున్నాను. good to testify the thing that we have seen. మేము ఏదైతే చూసామో దాన్నే సాక్ష్యం ఇస్తున్నాము. It's good to feed the word if you already tested the word. మీరు వాక్యమును రుచి చూసినప్పుడు ఆ రుచి చూసిన వాక్యాన్ని ఇతరులకు కూడా తినిపించడం అనేది అది మంచి విషయముగా ఉంటుంది. Amen. ఆమేన్. It's so good to see that the word that you have tested is good before you feed others. మీరు వేరొకరికి మీరు తిన్నటువంటి ఆహారం తినిపించడానికి ముందుగా మొదటిగా మీరు రుచి చూసి వేరే వాళ్ళకు తినిపించడం You అనేది have మంచిది. personal experience the word before you feed others. మీరు వ్యక్తిగత సంబంధమైనటువంటి అనుభవము చేత వేరే వాళ్ళకు తినిపించాలండి. That's how we go to mission and we know what we are talking about. అప్పుడు మాత్రమే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మనం గ్రహిస్తాం. మనం We are not afraid of questions and interrogations. మనకు ప్రశ్నలు గాని లేదా ఏదో ప్రశ్నల వర్షము కునిపించేదానికి మనం భయపడము. Because we know what we are talking about. ఎందుకంటే మనము దేని గురించి మాట్లాడుతున్నామో అది మనం చక్కగా ఎరిగి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. When the prophet came, he ప్రవక్త teaches వచ్చినప్పుడు us about what was the sixth birth body. మరి ప్రవక్త ఈ భూమి మీదకు వచ్చినప్పుడు He teaches us the origin why we need to be born again. ఆయన వచ్చి మనం ఎందుకు తిరిగి జన్మించాలనో ఆయన మనకు బోధించి ఉన్నాడు. And while he preached about the serpent seed, ఆయన సర్ప సంతానం గురించి బోధించాడు. before he preached on that subject, serpents, ఆ యొక్క సర్ప సంతానము అనేటువంటి సిద్ధాంతము బోధించడానికి ముందుగా he said, I want to crystallize your thoughts on the subject. Crystallize on your thoughts on the subject. మీ యొక్క ఆలోచనల మీద He wants to crystallize. What is the word crystallize? Clear
I want to make your thoughts clear on the subject. మరి ఈ యొక్క అంశము మీద మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక స్పష్టత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. Because serpent seed has to do two things. First, the first tree and the second tree in the Garden of Eden. సర్ప సంతానం గురించి మనం బాగుగా ఎరిగి ఉండాలంటే ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ రెండు వృక్షాలు, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షము, జీవ వృక్షం గురించి మనం బాగా తెలిసి ఉండాలి. The tree of life, which is Jesus Christ. మరి ఆ యొక్క జీవ వృక్షం ఏదో కాదు, అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. And the tree of good and evil, which is Satan. మరి ఆ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం ఏదో కాదు, అది సర్పమై ఉన్నది. These two trees inside the garden has to do with the relationship to man. మరి ఈ యొక్క రెండు వృక్షాలు ఆ ఏదైనా తోటలో ఉండి అవి మానవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. Two trees link with the race of man. ఆ యొక్క రెండు వృక్షాలు మానవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. And then the prophet came and he teach us. ఆ ప్రవక్త వచ్చి మనకు బోధించాడు. Who are we before we come to this world? మనము ఈ లోకానికి రాకముందు మనము ఎవరమో ప్రవక్త మనకు బోధించాడు. There were scripture that we can see who we are. మనము లేఖనాల ద్వారా కూడా మనం ఎవరమో Before we గ్రహించవచ్చు. experience of what we are now, what we have now. మనము ఇప్పుడు ఏమై ఉన్నామో అనుభూతి చెందడానికి ముందే మనం ఏమై ఉన్నామో Hallelujah. లేఖనాలు సెలవిస్తున్నాయి. The tree of death and the tree of good and evil is Satan. మరి ఆ యొక్క మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం ఏదైతే ఉన్నదో అది సాతాను అయి ఉన్నది. That tree produce ఆ యొక్క వృక్షము ఉత్పత్తి చేస్తుంది. అది Cain. Produce Cain అది కయ్యన్ని ఉత్పత్తి చేసింది. by means of the serpent. సర్పము ద్వారా అది కయ్యన్ని ఉత్పత్తి చేసింది. And we understand the two generation right there in the book of Genesis. మరి ఆది కాండములో ఉన్నటువంటి ఆ రెండు తరాలను మనము చూడగలం. Hallelujah. హల్లెలూయా. Genesis 1 verse 11. ఆది కాండం 1:11 The seed will produce of its kind. విత్తనము వాటి యొక్క రకాన్ని అవి ఉత్పత్తి చేస్తుందని మనం చదవగలం. God teaching us the original species in Genesis. దేవుడు ఒక నిజమైనటువంటి ఆ యొక్క రకాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. The original species is the tree of life. ఆ యొక్క నిజమైనటువంటి జాతి ఏదంటే అది ఆ జీవవృక్షమై ఉన్నది. Which is Jesus Christ. అదేమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. And that Jesus Christ produce ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఉత్పత్తి చేస్తున్నాడు ఇక్కడ. a man like him. ఆయన వలె ఉండేటువంటి ఒక మనుషుణ్ణి ఉత్పత్తి చేస్తున్నాడు. The tree of good and evil produce అలాగనే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షము కూడా ఉత్పత్తి Cain. చేస్తుంది. కయ్యన్ని ఉత్పత్తి చేసింది అది. Then Moses write the two generation the book of Genesis. మరి మోషే ఆ యొక్క ఆది కాండమును రాశాడు. ఆ రెండు తరాల గురించి మోషే రాశాడండి. The genealogy of Adam. మరి ఆదాము యొక్క వంశావళి రాశాడు. And the genealogy of Cain. అలాగనే కయ్యూను యొక్క వంశావళిని కూడా మోషే రాశాడు. They were distinct, each of one. వారు ఇద్దరు కూడా వ్యత్యాసాన్ని కలిగి ఉన్నారండి. Different genealogy. వారు ఇద్దరు కూడా వ్యత్యాసమైనటువంటి వంశావళులను వాళ్ళు కలిగి God ఉన్నారు. separates the genealogy. మరి ఆ యొక్క వంశావళులను వేరు చేసేది అదే. But Satan wants to join them together. కానీ సాతాను ఆ యొక్క ఇద్దరిని కూడా కలపాలని చూస్తున్నాడు. God separates again. కానీ దేవుడు ఆ యొక్క వంశావళులను వేరు చేశాడు. Satan wants hybridization. సాతాను ఒక సంకరము చేయాలని చూశాడు అక్కడ. Until eventually came the prophet. క్రమక్రమంగా అక్కడికి ప్రవక్త వచ్చాడండి. And he had seen the intermingling of the two seed. అక్కడ ఆ రెండు విత్తనముల మధ్య జరిగేటువంటి విషయాన్ని ప్రవక్త చూపించాడు. The prophet came and preached about the seed is that ear with the shock. ఆ యొక్క ప్రవక్త వచ్చి విత్తనము తొక్కతో వారసుడు కాదు అని చెప్పాడు ఆయన. The word of the prophet separate between the two seed. ప్రవక్త యొక్క వాక్యము విన్న తర్వాత ఆ రెండు విత్తనాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం కనుక్కున్నామండి. The real seed and the seed of discrepancy. ఒక నిజమైనటువంటి విత్తనము, ఒక భేదమైనటువంటి విత్తనము. The serpent and the seed of God. మరి ఒక నిజమైనటువంటి విత్తనము దేవుని యొక్క విత్తనం అయితే భేదమైనటువంటి విత్తనము అది సాతాను సంబంధమైన విత్తనం అది. Hallelujah. హల్లెలూయా. Then the Bible said, బైబిల్ గ్రంథం చెప్పింది, those who are born by woman మరి స్త్రీ ద్వారా జన్మించినటువంటి సంతానం ఏదైతే ఉందో and full of troubles and fears of life. Full of troubles and fears of life. మొత్తము కూడా గందరగోళములో సమస్యల వలయములో చిక్కుకొని ఉంటాడు స్త్రీ ద్వారా వచ్చినటువంటి నరుడు. We are born by woman. మనము స్త్రీ ద్వారా జన్మించిన వారము. Full of trouble. మొత్తము సమస్యలే మనలో. Few days of life. మరి కొద్ది దినములు గలవారం మనము. When you were born, మీరు జన్మించినప్పుడు then a baby cry. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. Do you see a woman delivering a child when the child born is laughing? మరి ఎప్పుడైనా ఒక స్త్రీ ఒక బిడ్డను కన్నప్పుడు ఏ బిడ్డైనా నవ్వటాన్ని మీరు చూసారా? Every child is crying. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏడవడమే కదా చేసేది.
Hallelujah. హల్లెలూయా. And Job explained about this. He said, Job, యోబు దీని గురించి చక్కటి వివరణ ఇచ్చాడండి. Job chapter 3 verse 1. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. And Job opened up his mouth. యోబు ఇక్కడ నోరు తెరిచాడు. And he cursed his birthday. మరి ఆయన పుట్టిన దినాన్ని అతను శపించుకుంటున్నాడు అక్కడ. You read that Job 3 verse 1. మరి యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. Amen. ఆమేన్. He cursed his first birth. యోబు తను పుట్టినటువంటి దినమును శపించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Some people when they celebrate their birthday, కొంతమంది వారి యొక్క పుట్టిన దినాన్ని వేడుకగా జరుపుకుంటారు. they have spent more money about this birthday. వారు చాలా ధనమును తమ పుట్టినరోజు దినాన ఖర్చు చేసుకుంటూ ఉంటారు. Especially a sister when they celebrate their Devo birthday. Devo 18 years old. మరి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు చాలా ఎక్కువగా తమ పుట్టినరోజులను జరుపుకుంటూ ఉంటారు. Spending their money for the celebration of the birthday. చాలా ధనాన్ని ఆ వేడుక కోసం వ్యయపరుస్తూ ఉంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు. But Job cursed his కానీ birthday. ఇక్కడ యోబును గనుక చూస్తే ఆయన పుట్టిన దినాన్ని తానే శపించుకుంటున్నాడు. If you want to read that verse, let me just read it. మీకు నేను నాకు అనుమతిస్తే నేను చదువుతాను ఆ యొక్క వచనాన్ని. I don't have notes, Brother Nate. మరి నా దగ్గర నోట్స్ నేను కలిగి లేను. I hope I will not preach long. I will not. మరి నేను I don't want to preach ఎక్కువ long. సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు. Verse 3. After this, Job opened his mouth and cursed his day. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. Verse 3. Let the day perish where I was born, and the night in which it was said, there is a man child conceived. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. This is the lamentation of Job. మరి యోబు చెందుతున్నటువంటి విలాపం అండి ఇక్కడ. When he saw that he was born by sex. ఆయన శరీర సంపర్కము ద్వారా జన్మించినందుకు ఆయన బాధపడుతూ ఉన్నాడు అక్కడ. Verse 11. Why die I not from the womb? Why did I give up the ghost when I came out of my belly? పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. You see, మీరు చూస్తున్నారా? Job he don't want to be what he was to be. ఆయన ఏమై ఉన్నాడో అలాగా ఉండటము యోబుకు నచ్చట్లేదండి అక్కడ. Why are I not in the womb of my mother? నేను ఎందుకు నా తల్లి గర్భములోనే ఉండగానే చనిపోలేదు? He was so hesitant of his born. ఆయన పుట్టుకను గురించి ఆయన చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు అక్కడ. But a lot of people try to put important that is this birth. చాలా మంది ప్రజలు వారి యొక్క పుట్టుక దినమును గురించి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు వారి పుట్టుక దినానికి. Which is not bad. Which is not bad. Not bad. అది Not bad. అది అంత చెడ్డదేమీ కాదని అనుకుంటూ ఉంటారు. Of course. Because we send our body to school, ఎందుకంటే మనము ఈ యొక్క దేహము ద్వారా to have profession, పాఠశాలకు వెళ్తాం, వృత్తులు చేస్తూ ఉంటాం, good looking. మరి చాలా మంచిగా తయారవుతూ ఉంటాం. Not bad. అదంత చెడ్డగా ఏమీ లేదు కదా. But this is not the real us. కానీ ఇది మనం నిజమైన మనమై ఉన్నాం ఇక్కడ. The real us came from God. మరి నిజమైనటువంటి మనము దేవుడి నుండి వచ్చామండి. Prophet said this sex birth body is of the world. ఈ యొక్క ప్రవక్త చెప్పాడు ఈ యొక్క శరీర సంపర్కముల ద్వారా వచ్చినటువంటి ఈ దేహము అది ఈ భూమిలో ఉన్నటువంటి మన్నుకు సంబంధించిందని చెప్పాడు. David said that I was born in sin and shaped in iniquity. Born in sin, పాపములో జన్మించి and shaped in iniquity. మరి అక్రమముతో Conceived by sin. అక్రమముతో రూపుదిద్దుకున్నానని చెప్పాడు. So this is the product. కాబట్టి ఇది ఒక ఉత్పత్తి అయి ఉన్నది. ఇది పాపము యొక్క ఉత్పత్తిది. This is sin. ఇది పాపము. Actually, ఇది నిజం చెప్పాలంటే ఇది పాపము ఈ దేహము. the prophet said this body is sin. ఈ ప్రవక్త చెప్పాడు ఈ యొక్క దేహం అనేది ఇది పాపమై ఉన్నది. This body is unbelief. ఈ యొక్క దేహం అనేది ఒక అవిశ్వాసాన్ని This కలిగి body ఉన్నది. is the product of unbelief. అవిశ్వాసము వల్ల కలిగింది ఈ యొక్క దేహము. And you cannot convert this body. You cannot convert this body. మీరు ఈ యొక్క దేహమును మార్చలేరు. Hallelujah. హల్లెలూయా. Okay, let's start the subject. మరి అంశంలోనికి వెళ్దాం మనం. Let's spike it. మనం గుచ్చుదాం. Prophet came and he drew the three circle.
ప్రవక్త వచ్చి ఒక వృత్తాన్ని గీసాడండి. He said, the outer man called the body. మరి బయట ఉన్నది Body. శరీరం, అది దేహం అండి. Body. Okay. That body has 5 inlets. ఆ యొక్క దేహమునకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. Sense of sight, మరి చూసేటువంటి ఇంద్రియం, smell, వాసన చూసే ఇంద్రియం, taste, touch. రుచి చూసేటువంటి ఇంద్రియం, స్పృశించేటువంటి ఇంద్రియం, వినేటువంటి ఇంద్రియం. The prophet said that 5 senses was not given to you to contact your God. ఆ యొక్క 5 ఇంద్రియాలు మీకు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఆ 5 ఇంద్రియాలతో మీరు దేవుణ్ణి సంధించడానికి. Your ear was not given to you and can be used to contact your God. మీ యొక్క చెవి ఎందుకు ఇచ్చాడంటే దేవుని గురించినటువంటి మాటలు వినడానికి. Your eyes was not given to you to see God. మీ యొక్క కళ్ళు కూడా దేవుణ్ణి చూడడానికి ఇవ్వబడ్డాయి. Because your eyes is just limited. ఎందుకంటే మీ యొక్క కన్నుల యొక్క దృష్టి చాలా కొద్ది దూరంలో ఉన్న వాటినే మీరు Your చూడగలరండి. nose was not given to you to smell the Holy Ghost. మరి మీ యొక్క ముక్కు, మీ నాసిక రంధ్రాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే పరిశుద్ధాత్ముని యొక్క వాసనను పీల్చడానికి. Your mouth was given to you to taste God. మీ యొక్క నోరు ఎందుకు ఇవ్వబడిందంటే మీరు దేవుణ్ణి రుచి చూడడానికి. The 5 senses, the prophet said, the 5 senses ఈ యొక్క was 5 just ఇంద్రియాలు given to you to contact earthly things. మరి ప్రవక్త ఈ యొక్క ఏమని చెప్పాడంటే 5 ఇంద్రియాలు భూ సంబంధమైనటువంటి విషయాలను సంధించడానికి మరి దేవుడు మీకు ఇచ్చాడని That's the చెప్పాడు. outside man body. అది ఆ బాహ్య సంబంధమైనటువంటి పురుషుడు. అది You know, your bodies, your senses sometimes did not united. Your senses, మీ యొక్క ఇంద్రియాలు కొన్నిసార్లు they are not united. అవి ఐక్యము కావండి కొన్నిసార్లు. Because things that you want to smell, ఎందుకంటే మీరు ఏదైతే వాసన చూడాలనుకుంటారో your mouth don't want the taste. మీరు ఏదైతే ముక్కుతో వాసన చూస్తారో దానిని మీ యొక్క నోరు తినాలని అనుకోదండి. And you cannot control your nose to smell. మరి మీరు మీ నాసిక రంధ్రాలను అదుపు చేయలేరు వాసన చూడకుండా. Amen. ఆమేన్ అంటారా? In these things aside, beside anything that you have encountered, you smell it. You cannot control it. మీరు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మీ పక్కన ఏదైతే ఉందో దాన్ని వాసన చూడకుండా ఉండలేరు మీరు. Good or bad things, you smell it. You cannot అది control it. మంచి గాని చెడు గాని వాటిని మీరు వాసన చూడాల్సిందే. That's your common. This is common. అది సహజమేగా. So even your 5 senses they are not united. మరి ఈ యొక్క మీరు కలిగి ఉన్నటువంటి 5 ఇంద్రియాలు అనేవి ఒకదానితో ఒకటి జతపడి పని చేయవండి. Things you hear one thing. Things you hear one thing. You hear one thing. మీరు ఒక దానిని విన్నారు మీ చెవితో. Your mouth will speak many things. కానీ మీ యొక్క నోరు దానిని గురించి చాలా విషయాలు మాట్లాడుతుంది. Gossip. పుకార్లు పుట్టించడం. You see? మీరు చూసారా? So the outside body are not united. మరి ఈ బాహ్య సంబంధమైనటువంటి పురుషుడు కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి లేవు. The next circle ఆ తర్వాత వృత్తములోకి వస్తే is the spirit. అది ఆత్మ ఉంది. The spirit has 5 senses. అలాగనే ఆత్మ కూడా 5 ఇంద్రియాలను కలిగి ఉంది. There's memory, అదేమిటంటే emotion, మరి ఆ భావోద్వేగము, conscience, మరి మన వివేచన, reasoning, affection. కారణాలు తీయడము, That's the 5 senses. ఆప్యాయత కలిగి ఉండడము. The 5 senses in the spirit, మరి ఆత్మలో ఉన్నటువంటి ఒక 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో the prophet called it avenues. ప్రవక్త చెప్పాడు ఆ 5 ఇంద్రియాలు Avenues is the way inside and the way out, and the way outside. Avenues. That's the spirit. 5 senses in the spirit. ఆత్మలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు. Then the inner of the inner మరి అంతరంగములో అంతరంగమై ఉంది. is the soul. అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అంతరాత్మ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The prophet teaches and he defined the word soul. ప్రవక్త ఆ యొక్క అంతరాత్మను గురించి చక్కటి వివరణ ఇచ్చాడండి. He said the soul is the nature of the spirit. ఆ యొక్క అంతరాత్మ ఏమిటంటే మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వభావమే ఆ యొక్క అంతరాత్మ అని చెప్పాడండి. So you can see the soul when it was manifested in the body. అలాగనే మరి ఆ యొక్క మీరు ఆ అంతరాత్మను చూడాలంటే మీరు ఆ దేహం మీద కనబరిచేటువంటి ఆ యొక్క ప్రవర్తనను మీరు చూసి గమనించవచ్చు. The soul can be seen by means of manifestation. ఆ యొక్క అంతరాత్మను ఆ మనిషి జరిగించేటువంటి కార్యాలను బట్టి చూడవచ్చు. Hallelujah. హల్లెలూయా. And he said in that soul ఆ యొక్క ఆత్మలో there was a predestinated seed. అక్కడ జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడినటువంటి ఒక విత్తనం ఉంది అక్కడ. And that seed it will cause you to
to serve God, the prophet ఆ said యొక్క so. విత్తనం ఏమి చేస్తుందంటే దేవుణ్ణి సేవించేలాగా చేస్తున్నది. He said, in thinking man's filter, he said, what made you desire to serve God in the first place? మానవుని యొక్క వడపోత సాధనం అనేటువంటి పుస్తకంలో Because down in your soul there was a seed, ఆ యొక్క ఆత్మ యొక్క అంచు భాగములో ఒక విత్తనం ఉన్నదని చెప్పాడు ఆయన. predestinated, అది ముందు నిర్ణయించబడినటువంటి విత్తనం, అది always was there, అది ముందుగానే ఉన్నది అక్కడ, eternal. Always was there, eternal. అది నిత్యముగా అక్కడే పెట్టబడి ఉన్నది. So the seed that was there in that soul is eternal. ఆ యొక్క ఆత్మ లోపల ఉన్నటువంటి ఆ యొక్క విత్తనం ఏదైతే ఉందో అది నిత్యము ఉండునది. అది But the place which is the soul that was the seed was put there is not eternal. The place. ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో, With a whiteboard here, it says, the soul is the nature of the spirit. ఆ యొక్క అంతరాత్మ యొక్క స్వభావమే ఆత్మయ్య ఉన్నది. That seed in that soul is that literal and tangible seed. అక్కడ ఆ లోపల పెట్టబడినటువంటి ఆ విత్తనం ఏమిటంటే అది పదార్థ సంబంధమైనటువంటి విత్తనము కాదు. అది The seed is just a representation of his thought that was in that soul. ఆ యొక్క ఆత్మలో ఉండినటువంటి ఆ యొక్క విత్తనం ఏదో కాదు గాని అతని యొక్క ఆలోచనలో భాగమై ఉన్నది. అది It is not a literal seed in that soul. అది పదార్థ సంబంధముగా ఉన్నటువంటి విత్తనము కాదు అక్కడ. But it's the thought of God in the soul. అది అతని యొక్క ఆలోచన యొక్క భాగమే అక్కడ విత్తనముగా ఉండినది. If you'll trace it up and slice it and see something in that soul, you're gonna see the seed. మీరు అక్కడ విత్తనాన్ని రెండుగా చేసి లోపల చూస్తే ఆ యొక్క ఆత్మను కోసి రెండుగా చేసి దాని లోపల చూస్తే అక్కడ విత్తనమే Because ఉండదు. that seed is the thought of God in that soul. ఎందుకంటే ఆ యొక్క విత్తనం ఏమిటంటే ఆ ఆలోచనలు అయి ఉన్నాయి. And the place of predestination is not in that soul. ఆ యొక్క ముందు నిర్ణయించబడినటువంటి స్థలం ఏది ఎక్కడ ఉన్నదంటే ఆ యొక్క విత్తనములోనే ఉన్నది. The అక్కడ place of the attributes in the mind of God. ఆ యొక్క గుణ లక్షణాలు అన్ని కూడా దేవుని యొక్క మనస్సులో దాచిపెట్టబడి ఉన్నాయి. So dimensionally speaking, it was in that soul. Dimensionally speaking, dimensional. ఆ యొక్క పరిమాణములన్నీ కూడా ఆ స్థలములోనే పెట్టబడి ఉన్నాయి. It was there in that soul, but it was not there. ఆ యొక్క అంతరాత్మలోనే పెట్టబడి ఉన్నాయి కానీ అవి అక్కడ లేవు. But it was పెట్టబడి there. ఉన్నాయి కానీ అవి లేవు. But it wasn't there. కానీ అక్కడ ఉన్నాయి. But it was there. కానీ అక్కడ ఉన్నాయి. Because that's dimensional. ఎందుకంటే అది పరిమాణములో ఉంటాయి అక్కడ. You got me this morning? I hope you understand. You got me? అర్థమవుతుంది నేను చెప్పింది మీకు. Now, that soul cannot be converted. ఆ యొక్క అంతరాత్మ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చలేం. That soul which is of the word cannot be converted. మరి వాక్య సంబంధమైనటువంటి అక్కడ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మనం You మార్చలేం. cannot convert the worldly soul to a godly soul. ఈ యొక్క పాపము సంబంధమైనటువంటి ఈ యొక్క ఆత్మను దైవ సంబంధమైనటువంటి ఆత్మగా మీరు మార్చలేరు. You cannot convert the goat into a sheep. as I మీరు ఒక mentioned last night. మేకను గొర్రెగా మార్చలేరు. Amen. ఆమేన్. No changing of species. మరి జాతులను మనం మార్చలేం కదా. When I was in the Pentecostal, నేను పెంతెకోస్తులో ఉన్నప్పుడు we are taught to become the sons and daughters of God. మమ్మలను దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మారమని చెప్పేవాళ్ళు అక్కడ. We did not become sons and daughters of God. We did not become. మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా అవ్వమండి. We did not become seed. మనము విత్తనముగా మారలేం. We were seed. మనమే విత్తనము. Even before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందే. Hallelujah. హల్లెలూయా. So that soul that was in there, అక్కడ ఆత్మ ఉన్నది. the nature of that spirit, which the soul, the prophet said so, ఆ యొక్క ఆత్మ యొక్క స్వభావమే అక్కడ అంతరాత్మ ఉన్నది. is of the world. అది లోక సంబంధమైనదండి. అది Worldly. ఈ లోక సంబంధమైనది. అది The habit of the world is there. The habits of the world is there. వాక్య సంబంధమైనటువంటి అలవాట్లన్నీ కూడా అక్కడే పెట్టబడి ఉన్నాయి. We cannot convert that into the seed of God. మరి ఇక్కడ ఈ లోక సంబంధంతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క విత్తనాన్ని దైవిక సంబంధమైనటువంటి విత్తనంగా మనం చేయలేం. That seed came from our father and mother. ఆ యొక్క విత్తనము మన తల్లి తండ్రి నుంచి వచ్చింది. అది The prophet, I am the sons of Charles and Ella Branham. I am the sons of Charles and Ella Branham. మన బ్రెన్నం గారు చెప్పారు నేను ఎల్లా మరియు చార్లెస్ బ్రెన్నం గారు కుమారుని అని చెప్పాడు ఆయన. In their nature, I become a sinner. వారి యొక్క స్వభావాన్ని బట్టి చూస్తే నేను ఒక పాపిని. So the union of the father and mother
their union, earthly union, మరి భూ సంబంధముగా తల్లి తండ్రి యొక్క కలయిక ఏదైతే ఉన్నదో produce you and me in this అది world. నిన్ను నన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చింది. Sinners, పాపులుగా born by sex. మరి శరీర సంపర్కము ద్వారా And మనం it's of వచ్చాం. the world, it is of the world. అది లోకానికి సంబంధించింది. అది Ezekiel chapter 18. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో Also, the Bible said that all the soul that sinneth, it shall surely die. మరి పాపము చేయు ప్రతి ఒక్క ఆత్మ అది నిశ్చయముగా చావాలి. We cannot convert that soul. మనము ఆ యొక్క ఆత్మను మార్చలేమండి. That soul must die. ఆ పాపము చేసేటువంటి ఆత్మ నిశ్చయముగా చావాలి. For the wages of sin is death. ఎందుకంటే పాపము నుండి వచ్చేటువంటి జీతం అది మరణం. అది That wages of sin is not optional. ఆ యొక్క పాపము చేసేటువంటి That wages of sin is not optional. ఆ పాపమునకు వచ్చేటువంటి జీతం ఏదో మనం ఎంచుకునేది కాదు. అది Death is the requirements of sin. ఖచ్చితంగా పాపము చేసిన వాడు నిశ్చయముగా మరణించాలి. The sin must die. పాపం అనేది చావాలి అక్కడ. Hallelujah. హల్లెలూయా. We are all sinners. మనందరం కూడా పాపులమే. Like Judas. యూదాలాగా We cannot repent మనము యూదా చేసిన విధంగా చేసి మనము పశ్చాత్తాపడలేము. so that that soul, that sin can be converted into ఆ the sin of God. పాపపు ఆత్మ పవిత్రమైనటువంటి ఆత్మగా మారలేదండి. అది Judas, he repent hardly. యూదా చాలా పశ్చాత్తాపడ్డాడు. He tried to show that he was sincere in his repentance. మరి ఆయన ఏమని చూపించాలనుకున్నాడంటే దేవుడి దగ్గర ప్రభువా నేను యథార్థవంతున్నయ్యా అని చూపించాలని ఎంతగా పశ్చాత్తాపడ్డాడు యూదా. But Judas knew that his repentance was not accepted. కానీ యూదాకు తెలుసండి నేను ఎంత పశ్చాత్తాపడ్డా కూడా నన్ను దేవుడు అంగీకరించడన్న సంగతి యూదాకు తెలుసు. Judas has no seed. యూదాకు విత్తనము లేదు అక్కడ. There's no quickening. There's nothing to be quickened in him. ఆయనలో జీవింపజేయు శక్తి కలిగినది ఏది లేదు అక్కడ. Because there was no seed in Judas. ఎందుకంటే యూదాలో విత్తనము లేదు. So his repentance was not accepted by కనుకనే Jesus. అతను ఎంత పశ్చాత్తాపడినా మారు మనసు పొందినా అతనిని దేవుడు అంగీకరించడు. The Bible said God wants to all the requirements of God is He wants that everyone can repent. మరి దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేది దేవుని చిత్తం. Or come to repentance. మరి అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా పశ్చాత్తాపడాలని దేవుని చిత్తం. But to the non-seed, nothing to be quickened. To the non-seed, without seed, nothing to be quickened. విత్తనం అనేది లేకుండా అక్కడ జీవం అనేది లేదు, జీవింపజేసేటువంటి శక్తే లేదు అక్కడ. So Judas' repentance was not accepted by Jesus. కనుకనే యూదా ఎంత పశ్చాత్తాపడినా యేసుక్రీస్తు వారు దానిని అంగీకరించలేదు. And he tried to show hardly that he is sincere in his repentance. మరి ఆయన బలముగా చూపించాలనుకున్నాడు, ప్రభువా నేను మారిపోయాను, నేను యథార్థతను కలిగి ఉన్నానని చాలా ప్రాధాయపడ్డాడు. కానీ అతను He అంగీకరించబడలేదండి. threw back the 30 pieces of silvers అతను 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని అమ్మివేశాడు. to show that he was sincere in his repentance. ఆయన తీసుకున్నటువంటి 30 వెండి నాణాలను కూడా తిరిగి విసిరి పారేసి నాలో నేను యథార్థవంతుణ్ణి అని కనపరుచుకున్నాడు దేవుని ఎదుట. But Jesus did not accept. కానీ యేసుక్రీస్తు వారు His repentance. దానిని చూసి కూడా ఆ పశ్చాత్తాపాన్ని చూసి కూడా యూదాను అంగీకరించలేదండి. Only the predestinated seed can repent. కేవలం ముందు నిర్ణయించబడినటువంటి విత్తనములు మాత్రమే, వారి పశ్చాత్తాపం మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. The reason why God accepted the repentance of Saul, సౌలు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఎందుకు అంగీకరించాడంటే ఆయనను, because Saul has a seed. ఎందుకంటే సౌలు ఒక విత్తనాన్ని కలిగి ఉన్నాడు. He was a criminal, ఆయన ఒక నేరస్తుడే, persecutor of the believers. క్రైస్తవులందరినీ కూడా చెరపడుతున్నాడు ఆయన. But down there was a predestinated seed. కానీ ఆ యొక్క సౌలులో ఎక్కడో ఒక మూలన ముందు నిర్ణయించబడినటువంటి విత్తనం ఉన్నది అక్కడ. Hallelujah. హల్లెలూయా. That's why I told you last night. మరి పోయిన రాత్రి చెప్పాను, గత రాత్రి నేను చెప్పాను, God blinds Saul so that he cannot see anymore the thing that was past. దేవుడు సౌలును గుడ్డితనముతో మొత్తాడు. ఎందుకంటే అతను పాత విషయాలను చూడకుండా ఉన్నట్లుగా దేవుడు అతను గుడ్డితనముతో మొత్తాడు. గత రాత్రి చూశాం. eyes of Paul. ఒక నూతనమైనటువంటి నేత్రాలను ఇవ్వాలని దేవుడు ఆ విధంగా The చేశాడు. eyes that can see the states, or the eyes that can see the word for his day and age. మరి ఆయన దినానికి చెందినటువంటి వాక్యమును చూచులాగున దేవుడు అతనికి నూతనమైనటువంటి నేత్రాలను దయచేయాలని ఆ విధంగా సౌలును గుడ్డితనముతో మొత్తాడు. That's why he writes, for all have sinned and come short of the glory of God. That's why Paul writes
అందుకనే Romans 3:23. అందుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3:23 రాశాడండి. He writes Romans 6:23. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాశాడు. The wages of sin is death, but మరి the gift of పాపము God is యొక్క eternal life. పాపము యొక్క జీతము మరణమని రాశాడు ఆయన. Again, that death is not optional. మరి అలాగనే ఆ యొక్క మరణం అనేది మనం ఎంచుకునేది కాదు. అది We are taught in the Pentecostal మేము పెంతెకొస్తు దినములో బోధించబడినాం అలాగా. that death can be taken away if we will just repent. కేవలం పశ్చాత్తాపడితే ఆ యొక్క మరణము నుండి మనము దూరం అవ్వచ్చు అని పెంతెకొస్తులో నేర్పించబడ్డాం మేము. And you will not die because you repent. మీరు పశ్చాత్తాపడ్డారు గనుక ఇక మీకు మరణం అనేది ఉండదు అని నేర్పించబడ్డాం మేము పెంతెకొస్తులో. But that's not it. కానీ అది నిజమైంది కాదు. అది The prophet came ప్రవక్త వచ్చాడు and teach us మనందరికి బోధించాడు ఆయన. what is really born again Christian. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ్యం అంటే ఏమిటో ఆయన చూపించాడు. He that is of God heareth the words of God. He that is of God heareth the words of God. దేవుని నుండి వచ్చినటువంటి వారు దేవుని యొక్క మాటలను వింటారు. The one that comes from God దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు will hear the word of God. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును ఆ దినానికి సంబంధించిన వాక్యమును వింటాడు. The reason why you recognize the word for our day, మీ దినానికి పంపించబడినటువంటి వాక్యమును మీరు గుర్తెరుగుతారు. because the real you came down here. The real you has come here మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే and hear the word of God for this day and age. మీరు నిజముగా అక్కడ నుండి వచ్చినట్లయితే మీకోసం నిర్ణయించబడినటువంటి వాక్యాన్ని మీరు గుర్తిస్తారు, వింటారు. It's not your hearing. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, It's the hearing of God given to you. ఆ యొక్క వినేటువంటి గ్రహించేటువంటి శక్తి అది మీకు అనుగ్రహించబడింది. When that sense of hearing given to you, ఆ యొక్క వినేటువంటి శక్తి మీకు ఇచ్చినప్పుడు then you can hear the word of God. అప్పుడు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటారండి. Hallelujah. హల్లెలూయా. Praise God. And the faith of God is given to you అలాగనే దేవుని యొక్క విశ్వాసం అది మీకు అనుగ్రహించబడింది. so that you will have faith in the word of God. కనుకనే మీరు దేవునిలో విశ్వాసమును చూపుతున్నారు. So this body is just a vehicle. కాబట్టి ఈ యొక్క దేహం అనేది కేవలం ఒక వాహనమై ఉంది. Hallelujah. హల్లెలూయా. The firstborn man was using this body. మొట్టమొదటిగా జన్మించినటువంటి ఈ యొక్క మనుషుడు ఈ దేహంతో వచ్చాడు. Bound to hell. మరి పాతాళానికి పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. The first birth bound to hell. మరి మొట్టమొదటి జన్మ పాతాళానికి సంబంధించినది. Now, ఇప్పుడు that first birth మొట్టమొదటి జన్మ was not converted to change his direction. అది మార్పు చెందింది కాదండి. తన దిశను మార్చుకోవడానికి మార్పు చెందింది కాదు అది. The Bible said born again means born from above. తిరిగి జన్మించటం అనేది ఏమిటంటే పై నుండి జన్మించటం అయి ఉంది. This body was just born here. ఈ దేహము ఇక్కడే ఈ క్రిందనే జన్మించాం మనం. But you came from above. కానీ చూసినట్లయితే మనం పై నుండి వచ్చాం. Amen. And placed right here in this body. మరి ఈ దేహములో పెట్టబడ్డాం మనం. Hallelujah. హల్లెలూయా. Brothers, sisters, సహోదరి సహోదరులారా, the prophet teaches us మరి ప్రవక్త మనకు బోధించాడు that the soul must change. ఈ యొక్క ఆత్మ అనేది మారుతుంది. You know, I have a lot of quotation on that. నా దగ్గర చాలా కోట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి. That the old soul must die. ఈ యొక్క పాత స్వభావం అనేది చనిపోవాలండి. And the new soul is born unto you. ఒక నూతన ఆత్మ మీకు అనుగ్రహించబడుతుంది. There was a Filipino brothers coming in Andhra. మరి ఆంధ్రాలో చాలా మంది సహోదరులు నా దగ్గరకు వస్తారు. I don't want to mention his name. మరి అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. Pastor Joseph knows him. పాస్టర్ జోసెఫ్ గారికి అతను తెలుసు. And he marked me. He marked me, branded me. Let Pastor June. అతను నన్ను దూషించాడు, హేళన చేశాడు. That Pastor June is a total doctrine. Pastor June is a total doctrine. Total. పాస్టర్ జూన్ గారు బోధించేటువంటి సిద్ధాంతం అది రెండు ఆత్మలు కలిగినటువంటి సిద్ధాంతం అని చెప్పాడు. Prophet never teach about two soul doctrine. ప్రవక్త ఎప్పుడు కూడా రెండు ఆత్మలు కలిగినటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడు బోధించలేదు. But he teach about the changing of the soul. కానీ ఆ యొక్క ఆత్మ యొక్క మార్పును గురించి ప్రవక్త బోధించాడు. Amen. ఆమేన్. The first birth is the manifestation of the old soul. మొట్టమొదటి జన్మ అనేది మొట్టమొదటి ఆత్మ యొక్క కార్య సాధకమై ఉన్నది. The second birth came from above. మరి రెండవ దేహం అనేది పైనుండి వచ్చిందండి. That's the real you. అదే నిజమైన నువ్వు అయి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Now let me just read that verse, a quotes. మరి కొన్ని కోట్స్ ని చదువుదాం మనం.
prophet said, ప్రవక్త చెప్పాడు, there was a requirement for sin. పాపమునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉన్నది అక్కడ. The requirement was death. ఆ పాపమునకు వచ్చేటువంటి జీతం ఏంటంటే అది మరణమే. Death was the penalty. మరణం ఏమిటంటే ఆ యొక్క పాపము పొందబోయేటువంటి జీతమై ఉంది. And that is, we could go into great details on this because I do not believe that there is but one death. నేను ఒక్క మరణము ఉన్నది అనేదాన్ని నేను నమ్మను. And there is one life. ఒక్క జీవము ఉన్నది అనేదాన్ని నేను నమ్మను. I believe a man that has eternal life can never die. మరి నేనేమి నమ్ముతానంటే నిత్య జీవము కలిగినటువంటి మనుషుడు ఎన్నటికి కూడా చావడు. And I believe there is a complete annihilation of that soul that sins. మరి నేను ఏమని నమ్ముతానంటే పాపము చేసేటువంటి ప్రతి ఒక్క ఆత్మ సంపూర్ణముగా నాశనం అవ్వాలి. The Bible says to the soul బైబిల్ that గ్రంథం కూడా sinneth, చెప్తుంది, it shall surely die. పాపము చేయు ప్రతి ఆత్మ నిశ్చయముగా చావాలి. Not the man, మనిషి కాదు, but the soul that sinneth. పాపము చేయు ఆత్మ నిశ్చయముగా నశించాలి. Satan must surely die to become సాతాను completely. నిశ్చయముగా చావాలి, సంపూర్ణముగా నాశనం అవ్వాలి. Hallelujah. హల్లెలూయా. Because all of us was born by sex. మనందరము కూడా శరీర సంపర్కము ద్వారా జన్మించినాము. And therefore the life that's in there is of the world. అలాగా వచ్చినటువంటి దేహములో And that life లోకం ఉన్నదండి. And that life will not stand. ఈ లోకానికి సంబంధించినటువంటి జీవము నిలబడదు. It's the thing that's already judged and condemned. అది ముందుగానే తీర్పు పొందబడి అది ఖండించబడి ఉన్నది. You can patch it up. మీరు ఆ యొక్క పాప సంబంధమైనటువంటి దేహానికి మీరు మాసికలు వెయ్యలేరు. The sex birth you can patch it up. మీరు శరీర సంపర్కము ద్వారా వచ్చినటువంటి ఈ దేహమునకు మాసికలు వెయ్యలేరు. There's no way to smooth it out. దాన్ని మృదువు చెయ్యలేరు. There's no way to make it better. దాన్ని ఇంకొంచెం మెరుగుపరచలేరు మీరు. It's got to die. అది ఖచ్చితంగా చావాలి. That's the only requirement there is. మరి అది పొందబోయేది ఏమిటి అంటే It's got to die. అది చావాలి. And the substitute, దానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే you see that the substitute ఆ ప్రత్యామ్నాయం ఏమిటంటే is the life of Jesus అది Christ. యేసుక్రీస్తు వారి యొక్క జీవమై ఉన్నది. So the new life, ఒక నూతన జీవము, the new soul ఆ నూతన ఆత్మ is Jesus Christ himself. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. The Holy Ghost అది పరిశుద్ధాత్మ, is the substitute. అదే ప్రత్యామ్నాయమై ఉంది. The old man is taken away. The old man is taken away. ఈ యొక్క పాత స్వభావం కలిగిన మనిషి తీసుకువెళ్తున్నాడు. And the new man from God, మరి దేవుడి నుండి ఒక నూతన Replace పురుషుడు అక్కడ పెట్టబడుతున్నాడు. God preached about the changing of the soul. దేవుడు ఆ మార్పు చెందేటువంటి ఆత్మను అక్కడ పెడుతున్నాడు. Why? ఎందుకు? Because we cannot convert the soul into a new soul. ఈ యొక్క పాత ఆత్మను మనము కొత్త ఆత్మగా చేయలేమండి. You cannot convert లేదా మీరు దాన్ని మార్చలేరు. the goat and turn into sheep. మీరు మేకను గొర్రెలాగా చేయలేరు. Hallelujah. హల్లెలూయా. We did not become sheep. మనము గొర్రెవలే, అది మేక గొర్రెవలే మారలేదు. We were sheep before the foundation of the మనము world. జగత్తు పునాది వేయబడక ముందే మనము గొర్రెలముగా తయారు చేయబడ్డాం. We did not become bride. మనము వధువుగా మార్చబడలేదండి. We were bride. It is attribute before the మనము foundation of the వధువుగా world. ఉన్నాము. మనం ఆయన గుణ లక్షణాలు కలిగిన వధువుగా ఉన్నాము. Now you can see the real born again now. ఇప్పుడు మనము తిరిగి జన్మించడం అంటే ఏమిటో మనం చూసాం ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Pentecostal teaching of born again is so far from this word. పెంతెకోస్తు సిద్ధాంతము మన సిద్ధాంతమునకు చాలా వ్యత్యాసమును కలిగి ఉంటుంది. That's why the Son of Man came, అందుకని ఆ మనుష్య కుమారుడు వచ్చాడు. giving us understanding ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం చేసుకునే జ్ఞానమును ఇచ్చాడు. that the Son of Man again, this word is here. మనుష్య కుమారుడు బయలుపరిచిన వాక్యం ఇక్కడ ఉన్నది. That we are the Son of Man in the form of the bride. మనము వధువుగా మనుష్య కుమారుడి దేహమును కలిగి ఉన్నాం. Malachi 4 came మలాకి 4 వచ్చాడు. and putting up all the elements of the Son of Man ministry in our day. మరి మనుష్య కుమారుడు పరిచర్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాలను మన ముందు ఉంచాడు ఆయన. And that ministry is the ministry of the bride. ఆ యొక్క పరిచర్య ఏదో కాదు, అది వధువు పరిచర్య అయి ఉంది. And the components of this is the bride. ఆ యొక్క సర్వ పరిపూర్ణత ఏదో కాదు, అది వధువే. It's feminine in designation. Feminine in designation. Feminine in designation. He was called feminine. It's అది స్త్రీ. female. స్త్రీ yes. Yeah, female. Female in designation, not man. Many membered body. అది మానవుడి వలె లేదు కానీ అది స్త్రీ దేహము వలె ఉన్నదండి అక్కడ. Hallelujah. The Son of Man came మనుష్య కుమారుడు వచ్చాడు. and is orchestrating.
ఆయన సమస్తమును సిద్ధపరుస్తున్నాడు. The birthing of the bride in his last day. వధువు యొక్క నూతన జన్మను సిద్ధపరుస్తున్నాడు మనుష్య కుమారుడు. From the 7 church ages, మరి 7 సంఘకాలముల ద్వారా he gathered all the materials. మరి అక్కడ ఉన్నటువంటి అన్ని పదార్థాలను నడిపించాడు ఆయన. And after he gathered all the materials, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కూడా he said, చక్కపరిచాడు ఆయన. time shall be no more. ఇక సమయము లేదు. No more time for the 7 church ages. ఇక 7 సంఘకాలాలకు సమయం లేదు అక్కడ. No more mediation for the 7 church ages. మరి 7 సంఘకాలములకు ఇక సమయం లేదు అక్కడ. God has no time for the 7 church ages. మరి దేవుడు 7 సంఘకాలాలకు ఇక సమయాన్ని ఇవ్వట్లేదు. Because the Son of God stepped into another office of the ministry. ఎందుకంటే మనుష్య కుమారుడు తన కార్యాలయమును మారుస్తున్నాడు అక్కడ. From the Son of God to the Son of Man. మరి ఆ యొక్క మనుష్య కుమారుడి దగ్గర నుంచి Hallelujah, to display the bride this last day. Son of man to Son of God to Son of Man. Son of God church ages. దేవుని కుమారుడి దగ్గర నుంచి తన కార్యాలయమును మనుష్య కుమారుడి కార్యాలయం దగ్గరకు మార్చుకుంటున్నాడు. That's the Holy Spirit in the 7 church ages. మరి 7 సంఘకాలలో పరిశుద్ధాత్ముడిగా సంచరించాడు దేవుడి కుమారుడిగా. Mediating our weaknesses and shortcomings inside the 7 church ages. మన యొక్క సాక్ష్యాలను గురించి మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పులను గురించి ఆయన మధ్యవర్తిత్వాన్ని వ్యవహరిస్తూ ఉన్నాడు అక్కడ. But when he gathered all the word from Ephesians to Laodicea, మరి when he gathered all the word, the entire word being gathered from Ephesians to Laodicea, ఎఫెసు సంఘకాలము నుంచి లవోదికే సంఘకాలములో ఉన్న వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు ఒక మార్గదర్శకుడిగా. mediatorial work has ceased and over. మరి లవోదికే సంఘకాలం దగ్గరకు వచ్చేసరికి ఆయన మధ్యవర్తిత్వ పనిని ముగించాడు. Son of God ministry is finished. మరి మనుష్యకు దేవుని యొక్క కుమారుని యొక్క పరిచర్య అక్కడ ముగించబడింది. God changed his ministry into the Son of Man. దేవుడు తన యొక్క పరిచర్యను మనుష్య కుమారుడిగా మళ్ళీ మార్చుకున్నాడు ఆయన. And in the entire body of Jesus Christ, which is the bride being formed in his last day. మరి మనుష్య కుమారుడి యొక్క సర్వ పరిపూర్ణమైనటువంటి దేహం అది వధువు దేహమే. The word birth for the bride born into manifestation. Word birth of the bride born into manifestation. వాక్య సంబంధమైనటువంటి జన్మ అది కార్య సాధకము చేస్తా ఉంది ఇక్కడ. We have individual birth by the word. మనము వాక్యము ద్వారా వ్యక్తిగత సంబంధమైనటువంటి జన్మను కలిగి ఉన్నాం. But the mystical birth has come. కానీ మర్మయుక్తమైనటువంటి జన్మ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి. When the 7th angel gathered all the word for the birth of the mystical birth of the mystical assembly, gathered putting up all the materials of the body. మరి దేవుడు ఆ దేహము సంపూర్ణము చేయడానికి కావాల్సిన పదార్థాలన్నిటిని కూడా అక్కడ సమకూరుస్తున్నాడు. That's the mission of the Son of Man and the feminine or female ministry in our day. మరి మన దినాల్లో స్త్రీ జరిగించేటువంటి పరిచర్య ఉన్నది ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Now we can understand. ఇప్పుడు మనం అర్థం చేసుకోగలము. The real born again. The real born again. ఒక నిజమైనటువంటి తిరిగి జన్మించట. Not the old man పాత మనిషి కాదండి. became new man. పాత మనిషి నూతన మనిషిగా అవటము కాదు ఇక్కడ. We have superficial understanding before. మనము సహజాతీతమైన superficial simple understanding that before I was a drunkard, now I'm not a drunkard. నేను ఇంతకు ముందు మద్యం తాగేవాడిని ఇప్పుడు Now తాగట్లేదు. before I'm so bad, now I'm good. నేను ఇదివరకు చాలా చెడ్డవాడిని ఇప్పుడు నేను మంచివాడిగా That's very మారాను. shallow and superficial understanding. Simple understanding of ఒక సాధారణమైనటువంటి our conversion. But we have more deeper when the Son of Man came. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు సాధారణ కోణములో నుండి మనం ఇంకా లోతైన అధ్యాయంలోనికి వెళ్ళామండి. 2 Corinthians 5:17. If anyone be in Christ, he's a new creature. క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. All things are passed away. సమస్త పాత విషయములు గతించెను. All things become new. సమస్తము నూతనమైనవి. Then the prophet give more stress on that verse. ఆ యొక్క వచనం మీద ప్రవక్త నొక్కిపట్టి చాలా He said, మాట్లాడాడు. new creation is not the old creation made over. నూతన సృష్టి అనేది ఏమి చేస్తుందంటే ఆ పాత సృష్టిని నాశనం చేస్తుంది. You cannot make this body, sex body into, word body now. ఈ సంపర్కము ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క దేహమును మీరు వాక్య దేహముగా చెయ్యజాలరు. The new creation has to do with the bride. నూతన సృష్టి వధువును చేస్తుంది. The bridegroom creates his own church bride. మరి ఆ యొక్క పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెను తయారు By the చేసుకుంటున్నాడు. word. వాక్యము ద్వారా తయారు The చేసుకుంటున్నాడు. power of the word that is వాక్యము ఒక శక్తి ద్వారా ఆయన God came down సృష్టించుకుంటున్నాడు. and speak the word. దేవుడు క్రిందకి దిగి వచ్చి వాక్యమును మాట్లాడాడు. Hallelujah. హల్లెలూయా. So the old creation, ఒక పాత సృష్టి ఏదైతే ఉన్నదో not the old creation made into a new creation. పాత సృష్టి క్రొత్త సృష్టిగా మార్చబడటలేదు ఇక్కడ. Hallelujah. హల్లెలూయా. So we have a simple thought before మన ముందు ఒక సాధారణమైనటువంటి ఆలోచన ఉన్నదండి పెట్టబడి. about born again Christian.
తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు we try to make the old birth into a new birth. మనం ఏం చేస్తామంటే పాత జన్మను క్రొత్త జన్మగా మార్చడానికి ప్రయత్నిస్తూ It's ఉంటాం. just like from drunkard to a good man. మద్యము తాగేటువంటి వాడి నుండి మద్యము తాగనటువంటి వాడిగా. No, that's not. The అది కాదండి. seed, the real you, that the attributes of God, ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు, your representation, మీరు వ్యక్తపరిచేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, amen, ఆమేన్, your representation, మీరు వ్యక్తపరిచేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, mirror representation from the thoughts of God, దేవుని యొక్క ఆలోచనల సార్ 1 సెకండ్ ప్లీజ్, from the thought expressed into this body, came into this body of flesh. దేవుని యొక్క ఆలోచనలు ఈ యొక్క మట్టి దేహములోనికి వచ్చి That's the real you. అవి వ్యక్తపరచబడుతున్నాయి. మరి అదే నిజమైన నువ్వై ఉన్నావు. Now, if that soul would not obey the word, మరి ఆ మీలో ఉన్నటువంటి ఆత్మ వాక్యమునకు విధేయత చూపకపోతే, లోబడకపోతే, he will destroy the soul. ఖచ్చితంగా లోబడినటువంటి ఆత్మను దేవుడు నాశనం చేస్తాడు. Hallelujah. Hallelujah. But if that soul is of God, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మది దేవుడి సంబంధమైన ఆత్మ అయితే, he cannot destroy ఆ himself. యొక్క ఆత్మను దేవుడు నాశనం చేయలేడు. Again, he cannot destroy himself. తనను తాను నాశనం చేసుకుంటాడా? Because that soul is the part of God. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆత్మది దేవుని భాగమై ఉన్నది. But the soul that was of the world మీలో ఉన్న ఆత్మ లోకానికి సంబంధించింది అయితే must be destroyed. అది ఖచ్చితంగా నాశనం అవ్వాలి. Because the soul that sinneth, it shall surely die. ఎందుకంటే పాపము చేయు ప్రతి ఆత్మ నాశనం అవ్వాలి అక్కడ. And the process of birth, it has to die, that soul. That's the requirements. The requirements of that soul must die. ఆ పాపము చేసేటువంటి ఆత్మ పొందేటువంటి జీతం ఏదో కాదు, అది మరణమై ఉంది. Death is the requirements. ఖచ్చితంగా అది పొందవలసినదై ఉన్నది అక్కడ. And the penalty of sin is death. ఆ పాపము యొక్క జీతం ఏంటంటే మరణం. Again, we are taught before that if we will repent, you will never die. And apply that Romans 6:23. That's our thought before. మన యొక్క ఆలోచన ఏమిటంటే, క్రీస్తు దగ్గరకు వెళ్ళి మనం పశ్చాత్తాపడినట్లయితే మనము రక్షించబడతామని అనుకుంటున్నాం. మనం ఆలోచన కలిగి ఉన్నాం. Every time that we read that verse, మనం ఆ యొక్క వచనం చదివిన ప్రతిసారి, Romans 6:23, మరి రోమీయులకు రాసిన పత్రిక 6:23వ వచనాన్ని చదివితే, we try to apply that to ourselves. మనము ఆ యొక్క ఆలోచనను మనము ఆపాదించుకుంటూ ఉంటాం. That if we will repent మనము గనుక పశ్చాత్తాపడితే, and ask forgiveness, మనము క్షమాపణ కోసం we will అడిగినట్లయితే not die. మనము చనిపోము. But the prophet came. కానీ ప్రవక్త వచ్చాడు. Death is the requirements. ఇదే మనకు కావాల్సిందని చెప్పాడు ఆయన. You cannot convert that. మీరు దాన్ని మార్చలేరండి. You cannot convert the old soul into a new soul. ఒక పాత స్వభావం కలిగినటువంటి ఆత్మను ఒక నూతన స్వభావం కలిగిన ఆత్మగా మీరు మార్చలేరు. The prophet, he was so consistent on the teaching. The prophet, he was so consistent on that teaching. ప్రవక్త ఆయన బోధించినటువంటి దాని మీద చాలా దృఢమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. That's why the friend of Pastor Joseph, పాస్టర్ జోసెఫ్ గారి యొక్క మిత్రుడు from the Philippines, మరి he did not know what he is talking about. The friend of Pastor Joseph, మరి జోసెఫ్ గారి స్నేహితుడు from the Philippines, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చాడు. coming over here, మరి ఇక్కడికి వచ్చాడు. and he said, you know, Pastor June, he was a two soul. ఆయన 2 ఆత్మలు కలిగినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు అని. No, I never teach about two souls. లేదండి, 2 ఆత్మలు కలిగినటువంటి సిద్ధాంతాన్ని The ఎప్పుడు prophet బోధించలేదు. teaches about changing of the soul. ప్రవక్త ఆత్మ యొక్క మార్పును గురించి బోధించాడు. If you believe that this body will be changed one day, మీరు ఈ యొక్క దేహం ఏదో ఒక రోజున మార్పు చెందుతుంది అని కనుక మీరు నమ్మితే, and the worldly spirit must be changed also with the Holy Spirit, and the worldly and the ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆత్మ, how much more your soul? The body must change, right? శరీరము మార్పు చెందాలి కదా. The spirit has also to change. అలాగనే ఆత్మ కూడా మార్పు చెందాలి. The soul must change. ఆత్మ మారాలి. The 3 realms will change. The 3 realms. ఆ 3 రాజ్యాలు కూడా The మారాలి. body, spirit, and soul completely change. శరీరము, ఆత్మ, అంతరాత్మ పరిపూర్ణంగా మార్పు చెందాలి. Amen. ఆమేన్. That's the real born again. అదే నిజమైనటువంటి తిరిగి And జన్మించడం born అయింది. again can be addressed only to those people who had a seed, who had a predestinated seed. ఎవరికైతే ముందు నిర్ణయించబడినటువంటి ఆత్మ ఉన్నదో వారు మాత్రమే ఈ సంగతులను అర్థం That's why చేసుకోగలరు. Judas, he was not. అందుకనే యూద పశ్చాత్తాపడినప్పటికి కూడా His repentance was not అతను accepted. అంగీకరించబడలేదండి. If the brother wants to repent,
if a brother wants to repent ఒక సహోదరుడు పశ్చాత్తాపడాలనుకుంటే and his repentance was not accepted, అతని యొక్క పశ్చాత్తాపడినటువంటి ఆ యొక్క విన్నపం అనేది అంగీకరించబడకపోతే that means he has no seed. దాని అర్థం ఏమిటంటే అతను ఆ యొక్క నిజమైనటువంటి The విత్తనాన్ని reason కలిగి లేడు. why our repentance and apology was accepted, మన యొక్క విన్నపాలు ఎందుకు దేవుడి దగ్గర అంగీకరించబడుతున్నాయి అంటే because you have a seed. ఎందుకంటే మీ దగ్గర ఒక విత్తనం ఉన్నది. The reason why Jacob was forgiven by God, యాకోబు ఎందుకు దేవుడి ద్వారా క్షమించబడ్డాడు అంటే but because Jacob had a seed. ఎందుకంటే యాకోబు ఒక విత్తనాన్ని కలిగి ఉన్నాడు. That's why Jacob respect the birthright. అందు నిమిత్తమై యాకోబు ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని గౌరవించాడండి. There were people in the midst that did not respect their birthright. Their birthright. The rights of the new birth. The birthright. Your authority of your birth. మన యొక్క పుట్టుక కలిగి ఉన్నటువంటి ఆ అధికారం ఏదైతే ఉన్నదో Esau did not respect the authority ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని గౌరవించలేదు. of being the first birth, మొట్టమొదటి జన్మకు ఆయన లోబడ్డాడు. because Esau is non-seed. ఏశావు ఒక నిజమైనటువంటి విత్తనము కాదండి. అక్కడ Jacob, యాకోబు నిజమైనటువంటి విత్తనం. his character is not good. యాకోబు యొక్క ఏమంటారు ఆ యొక్క అతని యొక్క ప్రవర్తన అనేది సరిగా లేకపోవచ్చు, But he respect the birthright. కానీ అతను జ్యేష్ఠత్వాన్ని గౌరవించాడు. Amen. ఆమేన్. Don't compare his attitude to his seed, అతని యొక్క విత్తనాన్ని అతని యొక్క వైఖరితో పోల్చవద్దు మీరు. because his bad attitude is still the product of the sixth birth. అతని యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో ఆ చెడ్డ వ్యక్తిత్వం అనేది ఈ మట్టి దేహానికి సంబంధించింది. అది When the word seed manifested in this body, ఆ యొక్క వాక్యం అనేటువంటి విత్తనము ఈ దేహము మీద కార్యసాధకము చేయబడినప్పుడు then that's the time that the manifestation of that seed will manifest in this body. ఆ యొక్క విత్తనము యొక్క కార్యాలన్నీ కూడా ఈ దేహము మీద పనిచేయడం మొదలు పెడతాయి. Then you can see the difference. From Jacob to Israel. మరి యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు ఆ దినము నుండి. When Jacob was called Israel, మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డప్పుడు Jacob is so humble. యాకోబు చాలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. In fact, he humbled himself before Esau. ఏశావు ముందు చాలా విధేయతను చూపించాడు ఆయన. Jacob sent peace offering to his brother. యాకోబు ఒక శాంతి ఒప్పందాన్ని చేయించడం కోసం బహుమాతులను పంపించాడు ఏశావు It's దగ్గరకు. no longer supplanter, traitor, అతను ద్రోహి కాదండి ఇక ఎంత మాత్రము, because his name was changed. ఎందుకంటే అతని పేరు మార్చబడింది అక్కడ. His name was changed to Israel. అతను యాకోబు అనే పేరు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. That's the real conversion. అదే నిజమైనటువంటి మార్పు అయి ఉన్నది అక్కడ. Your seed from God మీరు దేవుని నుండి వచ్చినటువంటి విత్తనము has come to you ఆ యొక్క విత్తనం మీ దగ్గరకు వచ్చింది when you heard the word, మీరు ఆ యొక్క వాక్యమును విన్నప్పుడే. because the word is the seed, ఎందుకంటే వాక్యమే విత్తనం అయి ఉంది. and that seed is the real you. ఆ యొక్క విత్తనం ఏదో కాదు, అది నిజమైన మీరు. That seed is the part of God. ఆ యొక్క విత్తనము దేవునిలో భాగం అది. That's why when that seed becomes soul, ఆ యొక్క విత్తనము when ఆత్మలోకి it was వచ్చినప్పుడు, manifested, ఆ యొక్క విత్తనము కార్యసాధకము చేయబడినప్పుడు God అక్కడ cannot condemn that soul, దేవుడు ఆ యొక్క ఆత్మను ఖండించలేడు అక్కడ. because that soul is the part of God, ఎందుకంటే ఆ యొక్క ఆత్మ దేవునిలో భాగం అది. and the nature of that soul is God. ఆ యొక్క ఆత్మ యొక్క స్వభావమే దేవుడై ఉన్నాడు. If you are born again, మీరు తిరిగి జన్మించినట్లయితే, if not, మీరు తిరిగి జన్మించకపోతే your nature is of the world. మీ యొక్క స్వభావం అనేది లోక సంబంధమైన Hallelujah. హల్లెలూయా. So the real born again ఒక నిజమైనటువంటి తిరిగి జన్మించడం is the word attributes of God into you. అది నిజమైనటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు మీలోకి వచ్చుతాయి. It's not by sex. ఇది సంపర్కము ద్వారా వచ్చినది కాదండి. అది It's not this man. ఈ దేహమునకు సంబంధించింది. That's why the problem it's not the person that comes predestinated. మరి ఎవరైతే ముందుగా నిర్ణయించబడిన వారు ఉన్నారో, It's the word seed being predestinated. అది It's the word. It's not the person that comes predestinated. It's the word seed. The attributes, the word seed. ఇట్స్ నాట్ ద పర్సన్. No, not this one. అది ఇది ఆ ముందు నిర్ణయించబడినది ఇది కాదండి. అది ముందు నిర్ణయించబడింది వాక్యము. You know why? ఎందుకో తెలుసా? This body has a beginning. దీనికి ప్రారంభం ఉంది.
This body has a birth. దీనికి పుట్టుక ఉంది. Amen. ఆమేన్. When you're born. మీరు పుట్టినప్పుడు దీనికి ప్రారంభం ఉంది కదా, దీనికి But పుట్టుక the ఉంది. one that comes from God is కానీ eternal. దేవుడి దగ్గర నుండి వచ్చే దానికి పుట్టుక And లేదు, ప్రారంభం లేదు. there's only one form of eternal. అది ఏమిటంటే అది నిత్యత్వానికి సంబంధించింది. And that's God. అది దేవుడే. And you are a part of God. మరి మీరు దేవుళ్ళో భాగమై ఉన్నారు. The seed of God. The seed of God. దేవుని యొక్క బీజమై ఉన్నారు The మీరు. word of God. దేవుని యొక్క వాక్యము మీరు Manifested in this body. ఈ దేహములో కార్యసాధకము చేయబడుతున్నది. And that's eternal. అది నిత్యత్వము కలిగినది. అది Hallelujah. హల్లెలూయా. When that word seed manifested, ఆ యొక్క దేవుని యొక్క విత్తనం అనేది ఈ దేహములో కార్యసాధకము then you చేయబడుతున్నప్పుడు are eternal. మరి మీరు అప్పుడు నిత్య సంబంధమైనటువంటి No beginning, no జీవులుగా ending. ఉంటారు. మీకు ఆరంభము లేదు, అంతము కూడా లేదు. Hallelujah. హల్లెలూయా. The reason of those things because the Son of Man came. వీటన్నిటిని మనం ఎలా అర్థం చేసుకున్నామంటే మనుష్య కుమారుడు దిగి వచ్చిన దాన్ని బట్టండి. And putting up all these elements of the body. ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి అన్ని పదార్థాలను కూడా ఆయన చక్కగా For the birth అమరుస్తున్నాడు. of the bride in this last day. మరి For the birth of the bride. When I say bride, that's mystical all over the world. వధువును చూసినప్పుడు అది మర్మయుక్తంగా ఉంది ప్రపంచమంతటా కూడా. The entire world is the component of the body of the bride. ఈ ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ఇదంతా కూడా ఏదో కాదు కానీ అది వధువు యొక్క దేహమే. And the head part Christ cup into the body. మరి The head part of Christ, the head cup into the body, which is Christ. ఆ తలరాయి వచ్చి ఈ దేహం అనబడినటువంటి The వధువుకు headstone అతుక్కుంటుంది. has come. ఆ తలరాయి దిగి వచ్చింది. Cup to the body. ఆ తలరాయి దిగి వచ్చి శరీరమునకు The అతుక్కున్నది Son of అక్కడ. Man ministry again, మళ్ళీ మనుష్య కుమారుడు పరిచర్య which is you and me in this last day. అది వధువులో ఉండి కొనసాగుతుంది. అది నీవు నేనే. That's why the apostles sometimes ask Jesus. అందుకని అపోస్తలులు ఒక దినాన యేసుక్రీస్తుని అడిగారు. The day comes that you want to see one of the days of the Son of Man. You want to see one of the days of the Son of Man. మీరు మనుష్య కుమారుడు దినాలను And చూడాలనుకుంటున్నారా? you cannot see him in Jerusalem. మీరు యెరూషలేములో ఆయన్ని చూడలేరు. Because one of the days of the Son of Man is in the Gentile. మీరు ఆ యొక్క దినము ఏమిటంటే అది అన్యుల మధ్యలో జరిగేటువంటి దినం. And we are the elements of the Son of Man in bride form in this last day. మనమందరము కూడా వధువుగా పదార్థములుగా ఉన్నాం. మనం ఒక దేహముగా ఉన్నాం. That's the reason why the Son of Man came. దాని కారణము చేతనే మనుష్య కుమారుడు దిగి వచ్చాడు. The Son of Man 2000 years ago was there in Jerusalem. Son of Man was there in Jerusalem 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడు యెరూషలేములో ఉన్నాడు. And there another Son of Man in heaven. మరొక మనుష్య కుమారుడు పరలోకములో ఉన్నాడు. The Son of Man in heaven has come down. ఇప్పుడు పరలోకం నుండి మనుష్య కుమారుడు దిగి వస్తున్నాడు. To put up all this body of the bride. ఈ యొక్క దేహమును గుంజుకోవడానికి ఆయన దిగి వస్తున్నాడు. Which is the entire word. అది సంపూర్ణమైనటువంటి వాక్యం. అది the fullness of the word. సర్వ సంపూర్ణమైనటువంటి వాక్యం. అది being a symbol in our day. ఒక దేహముగా అమర్చబడి ఉంది. Which is the bride. అది ఏదో కాదు, వధువే అది. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. May the Lord bless us all. దేవుడు మనందరిని దీవించును గాక. Amen. Praise the Lord, Pastor Samuel. God bless you. మరి శామ్యూల్ గారిని దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఇక సమయాన్ని పాస్టర్ జోసెఫ్ గారికి ఇస్తున్నాను. కొద్ది మాటలు మాట్లాడిన తర్వాత ఒక పాట పాడుకొని చివరి ప్రార్థన పాస్టర్ సామ్యూల్ గారు చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదములతో జోసెఫ్ గారితో ముగించుకుందాం. అందరూ మరొకసారి చప్పట్లు కొడదాం దైవజనుని యొక్క ప్రసంగాన్ని బట్టి. మంచి వర్తమానాన్ని దైవజనులు అందించారు. చక్కని తలంపులను ఇచ్చారు. మరి సంఘశాఖల్లో ఉన్నప్పుడు ఆయన ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాలు చెప్పాడు. మరి తిరిగి జన్మించడం గురించి మరి చాలా నొక్కి చెప్పాడు. సంఘశాఖల్లో ఉన్నప్పుడు మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు తిరిగి జన్మించినట్లే, లేకుంటే దశం భాగాలు కానుకలిస్తే తిరిగి జన్మించినట్టే, భాషలు మాట్లాడితే తిరిగి జన్మించినట్టే అని చెప్పేసి
అలా పెంతెకొస్తు డాక్ట్రిన్ అనేది, సిద్ధాంతం అనేది ఆ విధంగా చెప్పేది. కానీ వర్తమానం వచ్చిన తర్వాత అంతా కూడా తేడా ఉంది అని చెప్పేసి అన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి తిరిగి జన్మించే ఈ యొక్క అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి మన ప్రవక్త అనేక విషయాలు చెప్పాడు, దైవజనులు కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి మనం శరీరము, ఆత్మ, ప్రాణం, ఈ ప్రాణాన్ని మనం అంతరాత్మ అని కూడా అనవచ్చు. మనం శరీరం అనేది తల్లిదండ్రుల ద్వారా జన్మించింది, లోపల ఒక ఆత్మ ఉంది, దాని తర్వాత లోపల ఇంకొకటి అంతరాత్మ ఉంది. సోల్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఆత్మ యొక్క స్వభావమే అంతరాత్మ అని. కనుక మరి ఏర్పరచబడడం అనేది ఆ సోల్ ఏర్పరచబడాలి. నిజమేనా? పాపం చేసేవాడు ఖచ్చితంగా చావాల్సిందే. పాపం చేసే సోల్ చావాల్సిందే అంటున్నాడు పాస్టర్ గారు చెప్పారు. పాపం చేసే సోల్ అంటే ఇక దాన్ని నువ్వు కన్వర్ట్ చేయలేవు, మార్చలేవు. దాన్ని ఏర్పరచబడని సోల్ ఏదైతే ఉందో అది పాపం చేస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని కన్వర్ట్ చేయలేవు, మార్పు చేయలేవు. నిజమేనండి? వాళ్ళు ఈ లోకంలో ఎంత మంచిగా ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు. ఏర్పరచబడిన సోల్ అనేది ఏదైతే ఉందో దేవుని యొక్క గుణలక్షణాల నుండి వచ్చింది అది. కనుక మరి చాలా అద్భుతమైన తలంపులు. మరి కొందరు మిస్అండర్స్టాండ్ కూడా చేసుకుంటారు. టూ సోల్ డాక్ట్రిన్ అనేది కూడా ఒకటి ఉంది లోకంలో, రెండు ఆత్మల సిద్ధాంతం. మేము ఇద్దరం కనుక రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏమైనా మరి చాలా చక్కని కార్యాలు మనకు చెప్పారు. తిరిగి జన్మించిన అనుభవం అనేది మనకు రావాలి. అయితే ఖచ్చితంగా జగత్ పునాది వేయబడక ముందు ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఆయన యొక్క తలంపులలో ఉన్నారో, నిత్య తలంపులుగా ఉన్నారో వాళ్ళే తిరిగి జన్మిస్తారు. అది మనం గమనించాలి. ఆయన లోపల తలంపులు చాలా ఉన్నాయి, కానీ నిత్య తలంపులుగా ఎవరైతే ఉన్నారో ఆ నిత్య తలంపులు ఎవరో కాదు కానీ మనమే. కనుక ఆయన తలంపుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళకి నశించే అవకాశం, నిత్య తలంపులుగా ఉన్నవారు నశించే అవకాశం లేదు. ప్రవక్త చాలా కార్యాలు చెప్పాడు. మరి పౌలు గారు ఏర్పాటు గురించి మాట్లాడినప్పుడు చాలా విషయాలు సంఘం మరి అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, ఆ సంఘానికి గ్రహింపజేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడట పౌలు గారు. అదేంటంటే ఏర్పరచబడ్డ వాళ్ళు నశించిపోతామేమో అనే భయం వాళ్ళ లోపల ఉండకూడదట. ఏర్పరచబడ్డ సోల్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక నేను నశించిపోతానేమో, నాకు ఏమవుతుందో అనే ఫీలింగ్ అనేది వాళ్ళ లోపల ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరగదు. ఆ ఏర్పరచబడ్డ వాళ్ళు ఏదైనా తప్పిదం చేశారంటే దానికి పెనాల్టీ కట్టాల్సిందే, దానికి తగిన శిక్షను అనుభవించాలి, అంతే తప్ప వెల చెల్లించాలనే తప్ప వాళ్ళు నశించే అవకాశం లేదు. ఆ విషయాన్ని సంఘానికి మరి ఎక్కించాలని పౌలు గారు చాలా ప్రయత్నాలు చేశారట. అయితే ఈ చివరి కాలంలో మన కాల ప్రవక్త వచ్చేసి విలియం బ్రన్నాం గారు దాన్ని మనకు స్పష్టంగా తెలియజేశాడు. కనుక ఈ వర్తమానాన్ని బట్టి మనం ఎంతో ధన్యులం ప్రియులారా ఈరోజు. నిజమేనా? మనుష్య కుమారుని పరిచర్య మనకి ఇవ్వబడ్డది. చాలా కార్యాలున్నాయి ప్రపంచవ్యాప్తంగా. పాస్టర్ గారు విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక మర్మయుక్తమైన బాడీ, శరీరం. మరి మనమందరం కూడా స్త్రీ అంటే, సంఘం అంటే స్త్రీకి సంబంధించిన వాళ్ళం. నిజమే కదా? ఆయన పురుషుడు, ఆయన శిరస్సు, ఆయన లేకుంటే ఆయన పురుషుడు, ఆయన వరుడు,
మనం శరీరము లేదా భార్య, స్త్రీకి సంబంధించిన విధానం మనది. మనుష్య కుమారుని యొక్క పరిచర్య వచ్చి, పాస్టర్ గారు చెప్పారు, దేవుని కుమారుని పరిచర్య నుంచి మనుష్య కుమారుని పరిచర్యగా చేంజ్ అయిన తర్వాత ఈ కార్యాలు మన మధ్యలోకి వచ్చినాయని చెప్పేసి. నిజమే, అవన్నీ కూడా వాస్తవమే అవి. కనుక దైవజనుని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఇంకా మన మధ్యలోకి రావాలని మనం కోరుకుందాం. నిజమేనా? మరి సోదరుడు అశోక్ కూడా చక్కగా తర్జుమా చేశాడు. వాస్తవంగా తర్జుమా చేయడం అనేది చాలా కష్టమైన పని. రకరకాల ఒత్తిళ్ళు, మరి నేనేమన్నా తప్పు చెప్తానేమని ఒక భయం, తర్వాత పాస్టర్ గారి చెప్పేది సరిగ్గా పట్టుకోవాలి, దానికి తగిన పదం పెట్టాలి, ప్రసంగించేదానికంటే కూడా తర్జుమా చేయడం పెద్ద కష్టమైన విషయం. నిజమేనా? కనుక ఏది ఏమైనా బ్రదర్ చాలా చక్కగా తర్జుమా చేశాడు. ఎందుకంటే నేను కొన్ని తర్జుమాలు బ్రదర్ చూశాను కనుక నేను రమ్మని చెప్పేసి నేను ఇన్వైట్ చేశాను. బట్ బ్రదర్ యొక్క ఉచ్చారణ అనేది చాలా స్పీడ్గా, ఏది మన స్పీకర్ యొక్క ఉచ్చారణ చాలా స్పీడ్గా, లేకుంటే అర్థం కాని విధానంలో ఉన్నా కూడా బ్రదర్ పట్టుకొని మనకు చెప్పాడు. మరి నిజంగా మనం వాళ్ళకు కృతజ్ఞులమైనాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తారని నేను నమ్ముతున్నాను. నిలబడదాం. మరి లోకంలో ఉండే ఎవరైనా కూడా ఏం చెప్పినా ప్లేస్లో పడదాం. లోకంలో ఉండే ఎవరైనా ఏం చెప్పినా వాటిని మనం నమ్మాల్సిన పని లేదు. అయితే ఒక తిరిగి జన్మించిన అనుభవం మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ యొక్క శరీరం అనేది మరి లైంగిక కార్యము ద్వారా జన్మించింది. సోల్ అనేది పైనుంచి వచ్చింది. కనుక తిరిగి జన్మించిన అనుభవం అనేది ఈ శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి ఉండి ఈ మూడు మార్పు చెందాలి. నిజమేనా ప్రియులారా? ఆ కార్యం మన జీవితంలో జరగాలి. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనందరం మన రెండు చేతులు ఎత్తుదామా? నిజంగా నీకు ఆనందంగా ఉందా? ఓ, నిన్ను బట్టి నువ్వు చూసుకుంటున్నావేమో సహోదరి. అయితే నువ్వు ముందు ఏర్పాట్లో నిన్ను ఆయన ఎన్నుకున్నప్పుడు పాపం లేని వానిగా చూశాడు. అయ్యా, నిజంగా నేను ఆనందిస్తున్నాను. నా పాపం అంతా కడిగిన దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. మన దేవుని మహిమపరుద్దామా? దేవుని స్తుతిద్దామా? ఓ, ప్రభు చేసిన మేళ్లను తలద్దామా? ఇక సమయంలో పాస్టర్ సామ్యుల్ గారు మనల్ని నడిపిస్తారు. మనందరం మన రెండు చేతులు ఎత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త, యుగ యుగములకు సజీవుడవును, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవుడవు. ప్రభువా, మేమేమై ఉన్నామో అది మాకు మీరు బయలుపరిచిన విధానము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మరి నిత్యముగా నీ వాక్యములు సెలవిచ్చిన ప్రకారముగా మన్నైనది వెనకటి వలనే మరల మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అని చెప్పబడినది. ప్రభువా, మరి నిత్యముగా మేము ఈ శరీరములో ఎదుగో పాపపు యొక్క ఇచ్చలను బట్టి, పాపపు కోరికలను బట్టి, పాప స్వభావమును బట్టి ఎదుగో మరి ప్రభువా, మరి నాయన ఈ లోకములోనికి మేము వచ్చున్నాము ప్రభువా. అయితే ఇది ఖచ్చితంగా చావవలసినదని వాక్యము ద్వారా సెలవిచ్చున్నావు ప్రభువా. మరి దైవజనులు తండ్రి ప్రభువా, మరి జాన్ గారిని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని ఈ దినమున తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి నాయన నిత్య తలంపులలో నుండి ఇదిగో మా ఆత్మ తండ్రి ప్రభువా మరి శరీరంలోనికి వచ్చినది గనక అది చనిపోక మరలా తండ్రి ప్రభువా నీ యొద్దకు చేరుతున్నదని మేము నమ్ముచున్నాము ప్రభువా. అది నాయన కాలము లేనిదని మేము నమ్ముచున్నాము
దైవజనుడి ద్వారా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ప్రభువా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువా మా యొక్క ఆత్మను తండ్రి ప్రభువా మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ లోకంలోనికి పంపించినందుకు నీకు స్తోత్రములు నాయన. మాలో ఆ జీవ కణాన్ని మీరు పెట్టినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. దానిని బట్టి తండ్రి ప్రభువా మాకు ఎన్నిక జరిగి ఉన్నదని మేము నమ్ముచున్నాము నాయన. దైవజనుడికి మంచి తలంపులను, ఆలోచనను, వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దైవజనుని యొక్క ప్రభువా పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక ప్రాంతాలలో, దేశాలలో మీరు వాడుకొనండి ప్రభువా. అనేకులకు తండ్రి ప్రభువా నీ వాక్య సత్యాన్ని బోధించినట్లుగా సహాయమును దయచేయండి. నిజమే ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా మరి శరీరము ఇదిగో ఏమై ఉన్నదో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఆత్మ ఏమై ఉన్నదో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మరి నిత్యముగా ఆనాడు తండ్రి ప్రభువా నికోదేముతో మాట్లాడిన రీతిలో ప్రభువా ఈ రోజున మీరు దైవజనుడి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. ప్రభువా నిత్యముగా మేము నూతనముగా జన్మించవలసినది ప్రభువా. అనగా పరలోకము నుండి జన్మించినప్పుడు మాత్రమే ప్రభువా మేము ఆ యొక్క నిత్యత్వాన్ని కలిగి ఉంటాము ప్రభువా. ఇదిగో మరి ఆ విధంగా తండ్రి దైవజనుని మీరు ఆధారం చేసుకొని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా విశ్వాసములో తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని దీవించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తెలుగులో తర్జుమా చేసిన ప్రభువా మరి సోదరుడు నాయన దైవజనులు ఇదిగో మరి అశోకుని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. అతని కుటుంబాన్ని కూడా మీరు దీవించి పరిచర్యను ఆశీర్వదించండి. ఇంకా చక్కగా మాట్లాడినట్లుగా సహాయమును దయచేయండి ప్రభువా. మరి కూడికను ఏర్పాటు చేసిన ఇదిగో తండ్రి ప్రభువా మరి దైవజనులు స్థానిక కాపరిని ప్రభువా మరి నరేష్ గారిని మీరు దీవించండి ప్రభువా. మరి అతని సంఘములో సంఘ పెద్దలను, ట్రస్టీలను, విశ్వాసులైన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని, సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. అయ్యా మరి అనేక ఎదుగో తండ్రి ప్రభు ప్రాంతాల నుంచి దైవజనులు వచ్చున్నారు నాయన. వారి వారి కుటుంబాలను, వారి సంఘాలను, వారి పరిచయను మీరు దీవించండి. ఇదిగో తండ్రి ప్రభు మరి ఈ దినమున వారికి రావాల్సిన ప్రతిఫల దీవెనలు దయచేయండి ప్రభు. మరి నాయన మా మధ్యలోనికి దైవజనులు తీసుకొని రావడానికి ప్రభు సహకరించిన, సహాయం చేసిన దైవజనులు ప్రభు మరి జోసెఫ్ గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. మరి దీవించండి, ఆశీర్వదించండి. దైవజనులకు ఇంకను తండ్రి ప్రభు మంచి ఆరోగ్యమని ఇవ్వండి నాయన. అనేకులకు మేలుకరంగా నీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా. మరి నాయన అలాగనే తండ్రి ప్రభువా మరి ఇదిగో మా మధ్యలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి ప్రభువా. ప్రతి సేవకుని మీరు దీవించండి నాయన. ఇదిగో మరి ఆ ప్రకారంగానే తండ్రి ప్రభు ప్రకారం నుంచి ఇదిగో పాస్టర్ విజయపేటర్ గారు ప్రభువా మా మధ్యలోనికి తండ్రి ప్రభువా మరి దైవజనులు రావడానికి ఎంతో సహకరించున్నారు నాయన. అతని కుమారుణ్ణి ఇదిగో బిల్లి ఐజాక్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అతన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి యొక్క కూడికలకు ఇదిగో సహకరించిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి. మీ ఆత్మచేత నింపి నడిపించండి ప్రభువా. మాకందరికి తండ్రి ప్రభువా ఆ యొక్క పాత స్వభావము చనిపోయి నూతన స్వభావం వచ్చును గాక. దానితోనే మేము నీ రాజ్యములో చేర్చబడదము గాక ప్రభా. మరి దైవజనులు తిరిగి ప్రయాణం వెలుచుండగా, విశ్వాసులందరూ తిరిగి ప్రయాణం వెలుచుండగా ప్రతి ఒక్కొక్కరికి మీరు తోడుగా ఉండండి. వారి గృహాలు చేరే వరకు మీ భద్రత దయచేయండి, మీ దూతల కాపుదల దయచేయండి, మీ వాక్య వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. క్షేమకరమైనటువంటి ప్రయాణమును మీరు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యము అందరిలో ఫలింపచేసి మాకందరికీ తండ్రి ప్రభు నూతన జన్మను దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరం అదే విధంగా ఉంటుండగా పాస్టర్ జోసెఫ్ గారు చివరి ఆశీర్వాదాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమేన్.